దేవుని పనికిరాని నీవు ప్రార్థించటం న్యాయమా? లేదా దేవునికి పనికిరాని నీవు ప్రార్థించటం న్యాయమా? ఇదేంటండి, ఇది కాస్త విచిత్రమైన టైటిలు. ప్రార్థించటం న్యాయమా ఏంటి? అందరూ ప్రార్థించాలి కదా, ప్రార్థించమని దేవుడు చెప్పాడు కదా అని కాస్తంత మరి ఆలోచన. పాఠం పేరు వినగానే మీకు అర్థమవుతుంది. దయచేసి చెప్తున్నాను, పేరును బట్టి మెసేజ్ని స్కిప్ చేయకుండా, అంశాన్ని బట్టి ఇదేదో మనకి పనికిరాదనో, ఇది మనకేదో వాక్య విరుద్ధమైన అంశమోనో ముందుగానే కేవలం టైటిల్ని బట్టి నిర్ణయం తీసుకోకుండా కాస్త లోపలికి వెళ్ళి దేవుడు ఏం చెప్తాడు, వాక్యానుసారమైన మాటలే ఉన్నాయా, దేవుడు చెప్పిందే చెప్పారా అని ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ముందుగానే తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే, ఈరోజు ప్రార్థన అనేసరికి అందరికీ ఇష్టం. కానీ ఆ ప్రార్థనలో ఎవరి ప్రార్థనలో దేవుడు వింటాడు? నా ప్రార్థన వింటాడా? మీ ప్రార్థన వింటాడా? నేను చేస్తున్న ప్రార్థనలో దేవుడు చెంతకి చేరుతున్నాయా? ఎప్పుడు కూడా ఇలా చెక్ చేసుకోవడంలో తప్పే ఉంది. వాక్యాన్ని బట్టి మనం చేస్తున్న ప్రార్థనలు దేవుడు చెంతకి వెళుతున్నాయో లేదోనని చెక్ చేసుకోవడంలో తప్పేమీ లేదుగా. కాబట్టి ప్రార్థన అనేది దేవుడు భూమి మీద మనుషులకు ఇచ్చిన ఒక మంచి వరం లాంటిదండి. కానీ దాన్ని కరెక్ట్గా మనం వాడుకుంటున్నామా? దాన్ని కరెక్ట్గా దేవుడి ఇష్టానుసారంగా మనం చేస్తున్నామా? దేవుడికి ఇష్టమైన ప్రార్థనలోనే మనం ఉంటున్నామా? ఇది కాస్త గమనించుకోవాలి. బైబిల్లో దేవుడు ఇష్టపడే ప్రార్థనలు ఉన్నాయి, దేవుడు అసహించుకునే ప్రార్థనలు ఉన్నాయి. ఇదేంటంటే, ప్రార్థనను కూడా దేవుడు అసహించుకుంటాడా? అవును. మీకు కొన్ని వాక్యాలు ఇప్పుడు మీరు చూడాలి. దేవుడు అనగానే ప్రార్థన విషయంలో చాలామంది ఎలా ఆలోచించారు అంటే, ఏ కష్టం వచ్చినా దేవుడికి చెబుతూ ఉంటే దేవుడు వింటూ ఉంటాడు. కొంతమందికి అయితే ప్రార్థన చేస్తారు కానీ వింటున్నాడన్న నమ్మకం వాళ్ళకే ఉండదండి. వింటున్నాడన్న నమ్మకం చాలామందికి ఉండదు. నిజమే, మన ప్రార్థన వింటున్నాడో లేదో, ఎప్పుడు వింటాడు, ఏం చేస్తే వింటాడు తెలుసుకొని ప్రార్థించటం మంచిదిగా. దేవుడు బైబిల్ ఎప్పుడు కూడానండి దేవుడు రాయించిన విధానం, అంత్యకాలంలో ఉన్న మనకు బుద్ధి కలుగుటకు పాత చరిత్రలన్నీ రాయబడ్డాయి. ఇప్పుడు నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే, బైబిల్లో భక్తులు ప్రార్థన చేసినప్పుడు విన్నాడుగా. అసలు వాళ్ళ ప్రార్థన ఎందుకు విన్నాడు మనకు అర్థమైతే మన ప్రార్థన వింటాడో లేదో అర్థమవుతుంది. మళ్ళా చెప్తున్నాను, బైబిల్లో దేవుడు కొంతమంది ప్రార్థనలు విన్నట్టుగా రాయించేశాడు. వాళ్ళ ప్రార్థనలు స్వీకరించాడు, వాళ్ళ ప్రార్థనలు అంగీకరించాడు. ఎందుకు వాళ్ళ ప్రార్థనలు అంగీకరించాడు? ఒకవేళ ఈరోజు నేను చేస్తున్న ప్రార్థన వాళ్ళ ప్రార్థన లాంటి ప్రార్థన అయితేనే నా ప్రార్థన కూడా అంగీకరించబడుతుంది, నా ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడన్న నమ్మకం నాకు ఉంటుంది. అందరి ప్రార్థనలు వినడా అంటే వినడండి. వినను అని రాసిన వాక్యాన్ని బట్టి చెప్తున్నాను నేను. మనం ఏంటంటే ఒక మోస ద్వారంలో మూఢనమ్మకం అనొచ్చు దీన్ని. క్రైస్తవ్యంలో కూడా మూఢనమ్మకాలు ఉన్నాయి. ఏంటో మూఢనమ్మకాలు అంటే, ఎవరు ప్రార్థన చేసినా వినేస్తాడు, ఏది చెప్పినా దేవుడు వింటూ ఉంటాడు. అలా కాదండి. ఈరోజు భూమి మీద ఉన్న వాళ్ళలో ఎక్కడి వరకు ఏంది, మీ వరకు తీసుకోండి. మీరు రోజు మీ దగ్గరికి ఎవరు పడితే వాళ్ళు వచ్చి పొద్దున్న సాయంత్రం వరకు గంటల తరబడి చెప్పిందే చెప్పి మిమ్మల్ని విసిగిస్తున్నారు అనుకోండి. ఒకరోజు భరిస్తారు, 2 రోజులు భరిస్తారు. ఏం చేస్తారు చెప్పండి? తర్వాత మీరు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవడానికి ట్రై చేస్తారు. ఆ వ్యక్తి నుండి వసపెట్టండి, వాగుడికాయండి, వాగుతూనే ఉంటాడండి, పనికొచ్చేది ఏముండదండి, చెప్పిందే చెప్తాడండి. నేను మాట్లాడుతున్నానండి. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్న వాళ్ళు 24 గంటలు ప్రార్థన చేద్దామనే వాళ్ళు కూడా ఉన్నారు. 24 hours ప్రేయర్ అంట, 24 గంటలు ప్రార్థనేనంట. నేను మాట్లాడుతున్నాను, ఈ 24 గంటల్లో చెప్పని విషయం, కొత్త విషయం చెప్పుకుంటూ వెళ్తారా? ప్రతిసారి 24 గంటలు దేవుడికి ఏదో ఒక కొత్త విషయం చెప్తూనే వెళ్తారా? చెప్పిందే చెప్పి రిపీట్ చేస్తారా? ఉదాహరణకి దేశం కోసం ప్రార్థన చేద్దాం 24 గంటలు అంటారు. 24 గంటలు కూడా అందులో ఏం చెప్తారు చెప్పండి? దేశాన్ని కాపాడు. దీన్ని 24 గంటలు చెప్పాలండి.
మీ దగ్గరకు వచ్చి ఎవరైనా పని అడగడానికి వచ్చారండి, మీరు ఏదో పని ఇస్తున్నారు, పని కాంట్రాక్టర్ మీరు, ఏమంటే మీ కింద ఉన్న వాళ్ళకి కాస్త పని కల్పిస్తున్నారు అనుకోండి. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అయ్యగారు మాకు పని కావాలి, ఆలోచిస్తానమ్మా వెళ్ళండి, అయ్యగారు మాకు పని కావాలి, అయ్యగారు మాకు పని కావాలి, అయ్యగారు మాకు పని కావాలి. ఎలాగుంది చెప్పండి, ఇది మీకు ఇరిటేషన్ రాదా? ఏంటి ఇది అంటే దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలో, దేవుడితో ఎలా మాట్లాడాలో, దేవుడితో ఎలా మాట్లాడితే వింటాడో కనీసం ఇది కాస్త అవగాహనకు రాలేకపోయారు. చక్కగా ఈరోజండి బైబిల్లో మనం చూసుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా విషయాలు ఈరోజు మీకు అర్థమవుతాయి. ఈరోజు సంఘాలలో, మన ఆత్మీయ జీవితాలలో చాలా చోట్ల చూడండి, ప్రార్థనకు ఉన్నంత విలువ వాక్యానికి లేదు. ఈరోజు ప్రార్థనకు ఉన్నంత విలువ వాక్యానికి లేదు. ఇకపోతే ప్రార్థన కొరకు ప్రార్థన యోధులు ఉంటారు, ప్రార్థన వీరులు అంటున్నారు, ప్రార్థన ఆయుధం అంటున్నారు. ఏమంటే ప్రార్థన 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 అని ప్రార్థన గురించి ఎంత గొప్పగా చెప్పిన వారు వాక్యం గురించి చెప్పలేదు, దేవుడు పని గురించి చెప్పలేదు. నేను అలాగని ముందే చెప్తున్నాను, ఈ పాఠం యొక్క ఉద్దేశం మీరు ప్రార్థన చెయ్యొద్దు అని కాదు. జాగ్రత్తగా వినాలి, ఇక్కడే తప్పుగా అర్థం చేసుకుంటారు చాలామంది. ఈ పాఠం యొక్క ఉద్దేశం మీరు ప్రార్థన చెయ్యొద్దు అని చెప్పే ఉద్దేశం కాదు, ప్రార్థన చెయ్యాలి. ఎవరి ఆత్మీయ జీవితం బాగుండాలి అన్నా వాళ్ళు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ముందే చెప్పేస్తాను, నేను అందరికీ ప్రార్థనా జీవితం అనేది ఉండాలి, ప్రార్థన ఉండాలి మన జీవితంలో. కానీ ప్రార్థన ఒకటే ఉండకూడదు, అది పాఠం యొక్క కాన్సెప్ట్. నీ జీవితంలో ప్రార్థన ఉండాలి, కానీ ప్రార్థన ఒకటే ఉండకూడదు. ప్రార్థన ఉండాలి, పని ఉండాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి, అన్ని పనులు నీ జీవితంలో పెట్టుకోవాలి. కాకపోతే మనం ఏం చేసామంటే అన్నట్లో ఏది ఈజీగా ఉందో చూసుకున్నాం. ఏది ఈజీగా ఉంది? వాక్యం చదవటం కష్టం, వాక్యం వినటం కష్టం, ఆ తర్వాత మరి పని చేయటం ఇంకా కష్టం. ఇది ఇప్పుడు ఏది ఈజీగా ఉందంటే ఒకటి ఈజీగా ఉంది. ఏది ఈజీగా ఉంది? ప్రార్థన. అక్కడ సెట్ అయిపోయారు అందరూ. అందుకే మీరు చూడండి, ఈరోజు సంఘాలలో ప్రార్థన చేయడానికి ఉన్న ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రార్థనకు ఉన్నంత ప్రత్యేకమైన ఏర్పాట్లు వాక్యానికి ఉండవు, దేవుడు పనికి ఉండవు. ఏంటా ప్రత్యేకమైన ఏర్పాట్లు? మీకు తెలుసు, ప్రార్థనలు ఏమండి, వాక్యం నేర్పించడానికైనా ఇంత పటిష్టమైన కార్యక్రమాలు సంఘాలలో ఉండవు. కానీ ప్రార్థనకైతే ఎన్ని రకాల వెసులుబాట్లు ఇచ్చారు అంటే, ఇప్పుడు ప్రార్థన రకాలు, మామూలు ప్రార్థన ఉంటుంది, తర్వాత ఉపవాస ప్రార్థన ఉంటుంది, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన, గొలుసు ప్రార్థన, ఏకాంతర ప్రార్థన, రహస్య ప్రార్థనలు, ఏమండి రకరకాల ప్రార్థనలు కదా, రాత్రికాల ప్రార్థనలు. ఇవన్నీ ప్రార్థనలో ఇన్ని రకాల ప్రార్థనలు పెట్టి ఇన్ని వెసులుబాట్లు ప్రార్థనకి ఇచ్చిన నువ్వు వాక్యం నేర్పించడానికి ఏముంది నీ సంఘంలో కార్యక్రమం? బైబిల్ నేర్పించడానికి, వాక్యం నేర్పించడానికి ఏముంది సంఘంలో క్రమం? ఏముండదు. సువార్త పనికి ఏముంది సంఘంలో? ఏముండదు. అంటే ఒక పక్క పని చేయరు, ఒక పక్క వాక్యము వినరు, వాక్యము నేర్పించరు. ఒకటి మాత్రం విరివిగా నేర్పించారండి విశ్వాసులకి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అంటే క్రైస్తవ్యానికి ఇది ఒక అమృత సంజీవని అంటారు చూసారా, ఇది ఒకటే నీకు ఆయుధం అన్నట్టుగా ఒకదాన్ని హైలైట్ చేశారండి. ప్రార్థన ఒకదాన్ని హైలైట్ చేశారు, ప్రార్థనే సర్వస్వం అన్నట్టుగా చేసేసారండి. కాదండి, కాదు, తప్పుడు ఆత్మీయ జీవితంలోనికి మన జీవితాలను నెట్టేస్తున్నారు. ప్రార్థన ఒక్కటే మనల్ని రక్షించదు, ప్రార్థన ఒక్కటే మనల్ని పరలోకం తీసుకెళ్ళదు. ప్రార్థన ఒకటే చేస్తానంటే ముందే చెప్పేస్తున్నాను, దేవుడు ఆ ప్రార్థన అసలు వినడు. టైటిల్, దేవుని పనికి రాని నీవు, పనికి దేవుడు పని చేయని నువ్వు, లేదంటే ఇలా రాసుకోండి, దేవుడు పని చేయని నీవు ప్రార్థించటం న్యాయమా. ఇదైతే మీకు ఈజీగా అర్థమవుతుందేమో కన్ఫ్యూజన్ లేకుండా. దేవుడి పని చేయని నీవు ప్రార్థించటం న్యాయమా? పని చేయకుండా ప్రార్థన చేస్తే వింటాడా? ఇది. ఇకపోతే దేవుడండి నిజంగా ప్రార్థనకి ఇన్ని ఏర్పాట్లు పెట్టారు, ఇన్ని రకాల ప్రార్థనలు తెచ్చారు. గొలుసు ప్రార్థనలు అంట, ఒకరి తర్వాత ఒకరు గొలుసు వేసి కట్టేస్తారండి. అంటే దేవుడు మన దగ్గరే ఉండాలా? ఇంకా మన ప్రార్థనలు వినాలా? ప్రార్థన అనగానే దేవుడితో మనం మాట్లాడటం అండి. మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినాలి. మీకు మాట చెప్తాను, ఇది మనసు ఇప్పుడు అంగీకరిస్తుందండి. ఏదైనా ఒక వ్యక్తితోనండి మనం గంటల తరబడి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మాటల్లో దోషం అనేది, పొరపాట్లు అనేవి దొరలక మానవు.
విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు అన్నాడు దేవుడు. జాగ్రత్తగా వినాలి. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు అన్నాడు. ఇప్పుడు నువ్వు 24 గంటలు దేవుడితో మాట్లాడతానంటే పొరపాట్లు దొరలవా? అంతసేపు మాటల్లో ఏదో ఒక పొరపాటు మనిషి దగ్గర దొరికితేనే మనిషి నొచ్చుకుంటే, అంతసేపు ప్రార్థనలో పొరపాటు నేను నోట నుండి ఏదైనా తప్పుడు మాటో, లేని మాటో, కాని మాటో, దేవుడిని అనకూడని మాట వచ్చేస్తే ఎంత డేంజర్ అండి. పెద్దవాళ్ళతో, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళతో ఎక్కువ మాట్లాడరు ఎవరు. పొలైట్గా కొన్ని విషయాలు చెప్పి, సార్ కొంచెం చూడండి సార్, అంతే. ఎక్కువగా మాట్లాడితే ఎడరైడి నా ముందు ఎంత మాట్లాడుతున్నాడు, లోకంలో ఒక ఎమ్మెల్యే, ఎంపీయో, ముఖ్యమంత్రి అలా తీసుకోడా? అంటే దేవుడిని ఎలా ఆలోచించారు అసలు మనుషులు? దేవుడిని ఎలా ఆలోచించారు ప్రార్థన విషయంలో? ఏమంటే చక్కగా 66 పుస్తకాలు మనిషి చేతుల్లో పెట్టి, ప్రార్థన అనగానే నువ్వు నాతో మాట్లాడటం నాయనా మాట్లాడుకో, కానీ 66 పుస్తకాలు రాసి నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, దానికి అవకాశం ఇస్తావా అంటున్నాడు దేవుడు. మళ్ళా చెప్తున్నాను, ప్రార్థన అనగానే దేవుడితో మనం మాట్లాడటం. మరి దేవుడు ఎలా మనతో మాట్లాడతాడు? దర్శనాలు వస్తున్నాయి, మర్మాలు వస్తున్నాయి, ఇది కాదండి, ఇదంతా అబద్ధం. అయిపోయింది, వాటి కాలం అయిపోయింది. ప్రారంభంలో దేవదూతల ద్వారా దేవుడు నరులతో మాట్లాడాడు, తర్వాత ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అంత్యదినాలలో హెబ్రీ పత్రిక 1:1 మీరు చదివితే, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అంటాడు. కుమారుడు అనగానే యేసుక్రీస్తుల వారు. ఆయనతో ఎలా మాట్లాడేశాడు? వచ్చేసింది 66 పుస్తకం. ఏమంటే కొత్త నిబంధన అంతా వచ్చేసింది, 66 పుస్తకాలు పూర్తయిపోయాయి. అంటే ఈరోజు మనుషులతో దేవుడు ఎలా మాట్లాడతాడు అంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇక ఆయన చెప్పాల్సినవి ఏమీ లేవు. ప్రకటన గ్రంథాన్ని మూసేస్తున్నాడు, ఇక క్లోజ్ చేస్తున్నాడు. 22వ అధ్యాయం చివరికి వెళ్ళిపోయేసరికి, ఈ గ్రంథమందు ఉన్న ప్రవచన వాక్యాలు గైకొనేవాడు ధన్యుడు, ఇందులోంచి ఏది కలిపినా ఏది తీసివేసేసినా వాడిని పరలోకానికి రానివ్వను, నిత్యాగ్ని దండనకు గెంటేస్తాను. అంటే ఇంక ఫైనల్ కంక్లూజన్ ఏమిస్తున్నాడు అంటే, మీరు ఏది చదివినా ఇందులోంచి చదువుకోవాలి, ఇందులోంచే నేర్చుకోవాలి, దీన్ని కలపకూడదు, దీనిలోంచి ఏది తీసేయకూడదు, మొత్తం మెటీరియల్ మీకు ఇస్తున్నాను, చదువుకోండి అన్నాడు. అదే నేను మీతో మాట్లాడడం. మరి ఈరోజు ప్రార్థనలో దేవుడితో మాట్లాడడానికి అత్యుత్సాహం చూపిస్తున్న క్రైస్తవులుగా మనమంతా, దేవుని పిల్లలుగా, వాక్యం చదవడానికి అంతే ఇంట్రెస్ట్ ఉందా? ప్రార్థనకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో వాక్యం చదవడానికి అంతే ఇంట్రెస్ట్ ఉందా? ప్రార్థన చేయడానికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో వాక్యం వినడానికి అంతే ఇంట్రెస్ట్ ఉందా? ఉండదండి. సంఘాలలో ఈరోజు వాక్యం చెప్పడానికి టైం కేటాయించేది మహా అంటే 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అండి. మిగతా అన్ని సాక్ష్యాలు అంటారు, ప్రార్థనలు అంటారు, కానుకలు అంటారు, పాటలు అంటారు. దేనికి తక్కువ సమయం అంటే వాక్యానికే తక్కువ సమయం. ఎందుకు? వాక్యం అనగానే దేవుడు మనతో మాట్లాడటం. ఇది ఎందుకోనండి మనుషులు కంప్లీట్గా దాన్ని స్కిప్ చేశారు. మీకు ఉదాహరణ చెప్తాను, అర్థమవుతుంది ఎంత ప్రమాదం. స్కూల్లో పిల్లలు ఉన్నారు, మన పిల్లలు స్కూల్కి వెళ్ళారు. అక్కడ ఎవరు ఉంటారు చెప్పండి? స్కూల్లో మాస్టర్ ఉంటాడు. ఇప్పుడు మాస్టరు పిల్లలతో మాట్లాడాలి, అవునా? పాఠాలు చెప్పాలి. అప్పుడప్పుడు పిల్లలు కూడా ఏదైనా డౌట్ వస్తే మాస్టర్ని అడుగుతారు కదా. అంటే అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్నాను, వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ మాట్లాడితే ప్రయోజనకరం మీరు చెప్పండి. పిల్లలు ఎక్కువగా మాట్లాడడం ప్రయోజనకరమా, అక్కడున్న మాస్టర్ ఎక్కువగా మాట్లాడడం ప్రయోజనకరమా? మాస్టర్ మాట్లాడాలి, పిల్లలు నేర్చుకోవాలి, ఏదైనా డౌట్ వస్తే అడగాలి ఏంటని, అంతేనా? అలా కాకుండా మాస్టర్ని కూర్చోబెట్టి పిల్లలే మాట్లాడుతున్నారు అనుకోండి, ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు, వీళ్ళు ఏం నేర్చుకుంటారు? వీళ్ళకి ఏం వస్తుంది మీరు చెప్పండి. అలా దేవుడు మనతో మాట్లాడాలని ఎక్కువగా కోరుకోవాలి. అంటే వాక్యం చదవాలి, వాక్యం నేర్చుకోవాలి, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని మనం కోరుకోవాలి. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలి. అప్పుడు మన లోపాలు తెలుస్తాయి, అప్పుడు మన పాపాలు తెలుస్తాయి, మన ఆత్మీయ జీవితం ఎలా చక్కబడుతుందో తెలుస్తుంది. ప్రార్థనలో నువ్వు దేవుడితో మాట్లాడుతుంటే నీకేం తెలుస్తాయి? నీవన్నీ ఆయనకి చెప్తూ ఉంటావు, అంతే. నీవన్నీ బాధలు, నీ కష్టాలు, నీకు అన్నీ ఆయనకి చెప్తూ ఉంటావు. ఆయన నీతో మాట్లాడే అవకాశం ఇవ్వాలిగా. నువ్వు ఎక్కడిస్తున్నారు చెప్పండి ఈరోజు దేవుని పిల్లలారా? కనుక ఉపాధ్యాయులు మాట్లాడితే పిల్లలకి ఎలాంటి ఎక్కువ ప్రయోజనకరం ఉంటుందో, అలాగే దేవుడు మనతో మాట్లాడితే మనకి ప్రయోజనకరం. అలాగని చెప్పానుగా, ప్రార్థన చేయొద్దు అన్నది మన ఉద్దేశం కాదు. చేయాలి, ప్రార్థన చేయాలి, పని చేయాలి, వాక్యమే చదువుకోవాలి, వాక్యమే వినాలి. ఆత్మీయ జీవితానికి కంప్లీట్గా అన్ని ఆటల్లోనూ నువ్వు ఉండాలి. ఇకపోతే 24 గంటలు ఆగేవాళ్ళని మీకు చెప్పాను కదా. 24 అవర్స్ కూడా ఊరకనే మాట్లాడుతున్నారు అనుకోండి,
ఆ మాట్లాడే వాళ్ళ గురించి ఏమంటారో మనకు తెలుసు. ఏమంటారు? వాగుడుకాయండి, వసపెట్టండి, పెద్దగా పట్టించుకోరండి. అలాగే దేవుడి ముందు మనం మాట్లాడవలసిన దానికంటే ఎక్కువగా మాట్లాడినా కూడా దేవుడికి ఇష్టం ఉండదు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మీరు చూస్తే దేవుడు మాట్లాడుతున్న మాట చూపిస్తాను చూడండి మీకు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చూడండి. మొదటి వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. నీ దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. చూసారా, ఏది శ్రేష్టం అంటున్నాడు? బుద్ధిహీనుడు బలుళ్ళు అర్పించినట్టు కంటే, ఏదో ఇచ్చాను దేవుడికి అయిపోయింది వెళ్ళిపోతున్నాను అంటాం కంటే సమీపించి ఆలకించు, సమీపించి ఆలకించు, సమీపించి ఆలకించు. ఏం ఆలకించడానికి వెళ్ళాలి మందిరానికి? వాక్యం ఆలకించడానికి వెళ్ళాలి. మనకేమి ఇష్టం? మందిరంలో పాటలు ఇష్టం, ప్రార్థనలు ఇష్టం, మనల్ని ఎవరైనా డబ్బులు ఇచ్చారని పొగిడితే ఇష్టం. ఇవి కదండి మన ఇష్టాలు ఈరోజు. సమీపించి ఆలకించు, సమీపించి ఆలకించు, ఆలకించుట శ్రేష్టం, ఆలకించుట శ్రేష్టం. చూసారా, అంటే ఆలకించాలా? ఆలకించాలి. తర్వాత చూడండి ఏమంటున్నాడు? బలుడు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము, వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయాన్ని త్వరపడనీయకమును. నీ నోటిని కాచుకొమ్ము, నీ నోటిని కాచుకో. త్వరగా మాట్లాడడానికి ట్రై చేయకు దేవుడితో ప్రార్థనలో. ఎందుకు ఈ మాట చెప్పాడు? ఎందుకు ఈ మాట చెప్పాడు? నువ్వు దేవుని సన్నిధిలో అనాలోచనగా మాట్లాడేటకు నీ నోటిని త్వరపడనీయకము. నీ నోటిని కాచుకో, కాచుకో, కాచుకో. ఏది పడితే అది మాట్లాడుకో, ఏది పడితే అది మాట్లాడుకో. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏది పడితే అది మాట్లాడుకో. ఎందుకు మాట్లాడొద్దు అన్నాడు? జాగ్రత్తగా వినాలి. ఎందుకు వద్దన్నాడు? ఏది పడితే అది ఎందుకు మాట్లాడొద్దు అన్నాడు? దీనికి ఒక పెద్ద కారణం ఉందండి. ఏంటో కారణం అంటే, దేవుడు అనగానే సృష్టికర్త, ముల్లోకాలను పరిపాలిస్తున్నవాడు, భూమి మీద ఉన్న 750 కోట్ల మందిని కన్న తండ్రి దేవుడు. అలాంటి ఆయన చాలా బిజీగా ఉన్నాడు, చాలా బిజీగా ఉన్నాడు. మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా లైట్లు వెలగట్లేదండి, మా ఇంటి ముందు పందులు వచ్చేస్తున్నాయండి అని చెప్పారనుకోండి, ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమంటాడు చెప్పండి? తరిమేస్తాడు అక్కడి నుంచి. నా స్థాయి ఏంటి, నా క్యాడరేటరా? మీ ఇంటి లైట్ల గురించి పందుల గురించి నాకెందుకు చెప్తావు? పో, అక్కడ కార్పొరేటర్ ఉంటాడు, లేదంటే మీ వార్డు మెంబర్ ఉంటాడు, లేదంటే ప్రెసిడెంట్ ఉంటాడు. ఆ చిన్నవి ఎమ్మెల్యే స్థాయికే సరిపోవు నువ్వు చెప్పే కంప్లైంట్లు. పట్టుకొచ్చి ముఖ్యమంత్రికి చెప్తావా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అంటాడు. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? దేవుడితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దేవుని పిల్లలారా, కనుక అనాలోచనగా నీ మాటను త్వరపడనీయకము. దేవుడితో మాట్లాడేటప్పుడు దేవుడికి సరిపడేవే, దేవుడితో మాట్లాడుతున్నాను, దేవుడు స్థాయికి తగ్గ ఆ రిక్వెస్ట్లు నేను పెట్టుకోవాలి ప్రార్థనలో. మనుషుల వల్ల కాని ఉంటాయండి కొన్ని, మన వల్ల కావట్లేదు, మనుషులు ఎవరి వల్ల కావట్లేదు. అప్పుడు దేవుడిని అడగటం ఏమంటే తప్పు కాదండి. మన వల్ల కానివి దేవుడిని అడగటం తప్పు కాదు. కానీ జలుబు, దగ్గు, రొంప వీటికి కూడా 24 గంటలు ప్రార్థన చేస్తున్నాడు దేవుడు విసిగిపోడా? చక్కగా వెళ్ళి డోలో వేసుకుంటే, ఒక సిట్రోజన్ వేసుకుంటే రొంప, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, జ్వరం అన్నీ పోతాయి. ఈ సిట్రోజన్ ట్యాబ్లెట్ డోలోకి వేసుకుంటే పోయే రోగానికి 24 గంటలు గొలుసు ప్రార్థన చేస్తావా? జలుబు కోసం, దగ్గు కోసం, రొంప కోసం. అసలు ఏం చేస్తున్నాం దేవుడికి మనం ఏమైనా అర్థమవుతుందా? దేవుని పిల్లలారా, కనుక దేవుడు అనగానే ఒక క్యాడర్ ఎప్పుడు మనం అలా ఉంచుకోవాలి మన పరమ తండ్రిని. అమ్మో దేవుడు అండి, అనాలోచితముగా అన్నాడుగా. పాత నిబంధనల ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంటుంది, యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించిన వాడు శాపగ్రస్తుడు అంటాడు. ఓరకనే మాట మాటికి దేవుడి పేరు ఎత్తితే శాపం ఇస్తాను అన్నాడు. ప్రధానమంత్రి గారి పేరు పొరపాటున తప్పుడుగా మాట్లాడండి, మీ మీద కేసు బుక్ అవుతుంది, లోపలేస్తారు ప్రధానమంత్రిని అన్నాడు. నిన్నగాక మొన్న ఒక ఆయన లోపలేసారండి. ఆయన పేరు ఏదో రఘురామకృష్ణరాజు ఏదో. ఎందుకు వేసారంటే ఏంటంటే న్యూస్లో చూస్తుంటే ఆయన ఏదో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని గురించి తప్పుగా మాట్లాడారంటే లోపల వేస్తారు. చూసారండి, అంటే భూమి మీద ఉన్న అధికారులకి ఇంత అధికారం, ఇంత ఆయన గురించి తప్పుడుగా మాట్లాడారన్న తీవ్రతను బట్టి అధికారులు యాక్షన్లోకి వచ్చారు. అంటే ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవుడితో మనం ఏం మాట్లాడుతున్నాం? తండ్రి గారండి, తండ్రే, కానీ తండ్రి గారు మా నాన్నగారండి. నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఏది పడితే అది మాట్లాడతారండి? మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఏది పడితే అది మాట్లాడతారా? అల్లరి చిల్లరగా మీ ఫ్రెండ్స్ దగ్గర వేసుకున్న జోకులన్నీ మీ నాన్న దగ్గర వేస్తారా? అమ్మో నాన్నండి కోప్పడతాడండి, భయం ఉంటుందిగా. మరి ఈరోజు దేవుడు భయం మనుషులకి ఎందుకు లేదు? ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోండి. ఇకపోతే విచిత్రం, కాస్త దౌర్భాగ్యం చెప్పక తప్పట్లేదండి. ఇవి
ప్రార్థన అనేది మనుషులకు చేసుకోవడానికి ఇచ్చాడు దేవుడు. మనుషుల గురించి చేసుకోమని ఇచ్చాడు. మనుషులకు కష్టాలు వస్తే దేవుడి పనిలో ఉంటున్నప్పుడు ప్రార్థన చేసుకోండి అయినా ఆ ప్రార్థనలో నేను మీకు వెన్నంటుంటాను అని చెప్పాడు దేవుడు బైబిల్లో. కానీ ఈరోజు ఆ ప్రార్థన దేనికి మార్చేశారంటే పరీక్ష పెన్నులకి ప్రార్థనలు, పరీక్ష రాసే పెన్నకి ప్రార్థనలు, ఆ తర్వాత పరీక్ష రాసే ప్యాడ్ ఉంటుంది చూసారంటే ఆ ప్యాడ్కి ప్రార్థన, వేసుకునే బట్టలకు ప్రార్థన, వాడుకునే వస్తువులకు ప్రార్థన. ఏమండి ఇంకా అయితే కొంతమంది బోధకులు దీన్ని వ్యాపారం చేశారు. నూనె డబ్బాలకు ప్రార్థన చేసి నూనె డబ్బాలు అమ్మేయటం, కచ్చీపులకు ప్రార్థన చేసి కచ్చీపులు అమ్మేయటం, ఏవో చేతులకు వేసుకునే బ్యాండ్లు అంటండి వాటికి ప్రార్థన చేసి ప్రార్థన బ్యాండ్లని ఆ బ్యాండ్లకు అమ్మేయటం. అవి అమాయకులు అవి తగిలించుకుని ఇది ప్రార్థన బ్యాండ్ అని అంటారు. చూసారండి, అంటే వస్తువులకి దేవుడు ప్రార్థన చేయమని బైబిల్లో ఒక్క వాక్యం ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి వరకు మీరు వస్తువులకు ప్రార్థించుకోండి అని ఒక్క వాక్యం చూపించండి. దేనికి మార్చేశారండి? ఎంత విలువైన దాన్ని ఎంత పనికిరాని వస్తువుల దగ్గరికి పట్టుకొచ్చారండి. విలువైందండి ప్రార్థన అంటే, విలువైంది, ఆత్మలను రక్షించేది, పనిని సక్రమంగా జరిగించేది, పరమ తండ్రితో మాట్లాడేది. దీనిని కాస్త చీప్గా చిన్న చిన్న వాటికి మార్చేశారు చూడండి. చాలామంది ప్రారంభంలో చెప్పాను కదా, అపోహ. ఎవరు ప్రార్థన చేసినా దేవుడు వినేస్తాడు. వినండి, అసలు దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు, దేవుడు ఎవరి ప్రార్థనను పట్టించుకోడు. ఓ మాట ఉంది బైబిల్లో, చూడండి ఒకసారి. యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం దయచేసి చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. చూసారని ఏమంటున్నాడు? దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. కింద ఎవడైనను దైవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన మనవి ఆలకించును. సూపర్ ఆన్సర్ ఇచ్చాడండి. పుట్టుగుడ్డువాడు సందర్భం ఇది బైబిల్లో. యేసుక్రీస్తు వారు 9వ అధ్యాయం ప్రారంభం నుంచి చదివితే ఇది అంత అర్థమవుతుంది మీకు. బైబిల్ అంతా చదివితేనండి బాగా అర్థమవుతుందండి బైబిల్. దేవుడు 9వ అధ్యాయం ప్రారంభంలో పుట్టుగుడ్డువాడు నన్ను బాగు చేశాడు దేవుడు. యేసుక్రీస్తుల వారు బాగు చేసిన తర్వాత మరి మోషే వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వెళ్ళాడు, ప్రధాన యాజకులు కనబరుచుకున్నాడు. వాళ్ళకు ఒక పద్ధతి ఉంది ధర్మశాస్త్ర ప్రకారం, స్వస్థత జరిగితే అది జరిగించాడు. ఎవరు చేశారంటే యేసుప్రభు చేశాడు. నాకు యేసుప్రభు అని గంతేస్తున్నాడండి వాడు. అది నచ్చలేదు వాళ్ళకి, అది నచ్చలేదండి. యేసుక్రీస్తుల వారు చేశారు, యేసుక్రీస్తుల వారు బాగు చేశారు అనేసరికి నచ్చలేదు. ఆ రోజు ఎవరైనా యేసుక్రీస్తుల వారి పేరు చెప్తుంటేనండి వెలేసేస్తున్నారు. ఆ టైంలో కూడా నిజంగానండి వీడు పుట్టుగుడ్డువాడు యేసుక్రీస్తుల వారు చేసిన స్వస్థతను బహిరంగంగా ధైర్యంగా చెప్పాడు. దానికి వాళ్ళు తట్టుకోలేకపోయారండి. తట్టుకోలేకపోయి ఏమంటే వెలివేయాలి, తల్లిదండ్రులు బాధ పెట్టారు, తల్లిదండ్రులను తీసుకొచ్చారు, మీ వాడిని లోపలేసేస్తాం, మిమ్మల్ని లోపలేసేస్తాం అని గట్టిగా బెదిరించారండి. పాపం పుట్టుగుడ్డు వాడిని ఆయన తల్లిదండ్రులు అందరినీ బెదిరించారు. అయినా సరే వాడు తగ్గలేదండి. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? ఆయన మనవి, యేసుక్రీస్తుల వారు మనవి విని దేవుడు ఆయన ప్రార్థన విని నాకు స్వస్థతనిచ్చాడు అంటే ఆయన నీతిమంతుడు, ఆయన దేవుడికి ఇష్టడు. ఆయనకి దేవుడు ఇష్టడు గనుక దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. మీరెందుకు నన్ను ఇలా చేస్తున్నారు? మీకు సంగతి తెలియాలిగా, బైబిల్ చదువుకున్నారుగా, ధర్మశాస్త్రోపదేశకులుగా. దేవుడు పాపుల మనవి ఆలకింపడని మీకు తెలుసు కదా. మరి ఇప్పుడు ఆయన ప్రార్థన విన్నాడంటే ఆయన పాప పవిత్రుడు. ఒక్కసారి ఊహించుకోండి, వాక్యాన్ని బట్టి అంటున్నాడు. ఒక పెద్ద ప్రసంగం చేశాడండి. ఆ ప్రసంగంలో ఈ నోట పలికించిన ఒక మాట ఏంటంటే, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఎవరు ప్రార్థనలు దేవుడు వినడు? పాపుల మనవి వినడు. మరి ఎవరు మాట్లాంటాడు? ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల దేవుడి చిత్తాన్ని దేవుడి చిత్తాన్ని దేవుడి ఇష్టాన్ని జరిగిస్తే పని మాటలు కాదు. ఎవడైనను దైవభక్తుడయ్యుండి నేను భక్తుడిని, క్రైస్తవుడిని, బాప్తిజం తీసుకున్నాను, నీతిమంతుడిని, రక్షణలోకి వచ్చాను. భక్తుడు అయ్యావు, పరిశుద్ధతలోకి వచ్చావు, పవిత్రతలోకి వచ్చావు, రక్షణలోకి వచ్చావు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవడైనను దైవభక్తుడయ్యుండి దేవుని చిత్తము చొప్పున జరిగించిన ఎడల వాళ్ళ మనవి వింటాడు, వాళ్ళ ప్రార్థనలు వింటాడు. సింపుల్గా ఆన్సర్ ఒక వచనంలో ఆన్సర్ వచ్చేసింది ఇప్పుడు మీకు. ఇదే ఆన్సర్గా. కానీ
మీకు కొన్ని జీవితాలు ముందు పెట్టాలి. ఎందుకు వాళ్ళ ప్రార్థనలు విన్నాడో కూడా మీకు చెప్పాలి. ఇక్కడ మనకి ఇచ్చేసిన ఆన్సర్ ఏంటంటే, నువ్వు భక్తుడివా? భక్తుడినే. మరి పని చేస్తానవా? పని చేస్తాను. అయితే నీ ప్రార్థన వింటాడు. పని చేయకుండా ప్రార్థన వినడండి. దేవుడి పని చేయకుండా ప్రార్థన వినడు. ఎందుకు అంటే పైన ఒక మాట చెప్పాడు. ఏంటి? దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము అన్నాడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము అన్నాడుగా. పాపులు అనగానే ఎవరు? బైబిల్ ప్రకారం ఎవరిని దేవుడు పాపులు అంటున్నాడు? పాపం అంటే ఏంటి? పాపులు అంటే ఏంటి? ఇదంతా మనకి వాక్యంలో నుంచి తెలియాలి. పాపులు అని దేవుడిని ఎవరిని దేవుడు పాపులు అన్నాడు? ఏమంటే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మీ అందరికి తెలిసిన మాట ఇది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ఏమన్నాడు? పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. జాగ్రత్తగా వినాలి. పాపం అంటే ఏంటి? భూమి మీద దేవుడి లెక్కల్లో, నీ లెక్కలొద్దు, దేవుడి లెక్కల్లో భూమి మీద పాపం అంటే ఏంటి అంటే, పాపము అనగానే దేవుడి లెక్కలలో భూమి మీద ఆజ్ఞాతిక్రమం అంటే చాలామంది మనసు ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే 10 ఆజ్ఞల మీదకి వెళ్ళిపోద్ది. ఆ 10 ఆజ్ఞలే ఆజ్ఞలు అనుకుంటున్నారు. ఆ ఆజ్ఞలను అతిక్రమిస్తేనే పాపం అనుకుంటున్నారు. జాగ్రత్తగా వినాలి. ఆజ్ఞలు అనగానే వెంటనే మనసు 10 ఆజ్ఞల మీదకి వెళ్ళిపోయి ఆ 10 ఆజ్ఞల్లో ఏదైనా అతిక్రమిస్తేనే నేను పాపిని కాదు. 10 ఆజ్ఞలు మాత్రమే ఆజ్ఞలు కాదండి. దేవుడి నోట నుండి వచ్చిన ప్రతి మాట ఆజ్ఞే. ఎలా చెప్తారని అంటారా? ఆదాము అవ్వలు పాపం చేశారు. అప్పుడు ఉన్నాయంటే వాళ్ళకి 10 ఆజ్ఞలు. ఆదాము అవ్వలు చేసిన పాపం ఏంటి చెప్పండి? పండు తినొద్దు ఆజ్ఞ. అంటే దేవుడు నోట నుండి ఒక మాట వచ్చిందంటే ఆజ్ఞ, తినేశారు. దాన్ని అతిక్రమించడం వల్ల వాళ్ళు పాపం చేశారు. ఇశ్రాయేలు కాలానికి వచ్చాయి ఈ 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు కాదు, మళ్ళీ దానితో పాటు చాలా ఉన్నాయి. ఇంకా దశంభాగాలు ఉన్నాయి. ఏమంటే తర్వాత సున్నతి ఉంది, ఆ తర్వాత పస్కా పండుగ, పర్ణశాలల పండుగ, వాళ్ళకి రకరకాల పండుగలు, ఏమంటే చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఆహారం విషయంలో నియమాలు ఉన్నాయి వాళ్ళకి, ఇశ్రాయేలుకి. ఆజ్ఞలు కానీ ఆ 10 మీద ఉండిపోతుందండి అందరి మనసు. కాదు, చాలా ఉన్నాయి. దాంతోపాటు కొడుకు తిరగబడితే ఏం చేయాలో చెప్పాడు. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలో చెప్పాడు. వ్యభిచారం చేస్తే ఏం చేయాలో చెప్పాడు. అవి కూడా ఆజ్ఞలే. కనుక దేవుడి పిల్లలుగా మనం బైబిల్ అంతటిపైన అవగాహన కలిగిన వారంగా ఉండాలి. ఎక్కడో ఒక చోట కూర్చుని ఏదో ఒక వాక్యాన్ని పట్టుకుని ఇంతే చాలామంది ఇలా కూర్చుండిపోయానండి, ఆత్మీయ జీవితాన్ని పొడుచుకున్నారు. ఇలా కూర్చుండిపోయే బైబిల్లో దేవుడి ఉద్దేశాలన్నీ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక విషయం పైన దేవుడు ఎలా మాట్లాడాడని సంపూర్ణతను తీసుకోవడానికి, సంపూర్ణ సారాన్ని, సంపూర్ణ విషయాన్ని తీసుకోవడానికి ఎవరు మనసులో ఈరోజు అంగీకరించట్లేదండి. ఒకచోట కూర్చుంటున్నారు, ఒకచోట కూర్చుండిపోయారు. ఏంది? రోమపత్రికలో ఉంది, ప్రార్థించిన వాళ్ళని రక్షిస్తాను. బాగుందండి ఆ మాట. అక్కడ కూర్చుండిపోయారు. అది ఒకటేనా? ప్రార్థించాడు, రక్షించాడు దేవుడు. తర్వాత ఏంటి? ప్రార్థిస్తే రక్షణలోకి వచ్చాను కనుక ఇంక నేను ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటాను చివరి వరకు. ఇంకేం చెప్పలేదా దేవుడు బైబిల్లో? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం చదవండి. కట్టిన ప్రారంభపు సంఘం వాళ్ళకి ఏం చెప్పాడు? మీరు సహవాసంలో ఉండాలి, రొట్టె విరవటంలో ఉండాలి, అపోస్తుల బోధలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. అక్కడ 4-5 పనులు చెప్పాడు. నువ్వు ఒకదానికి సిట్రైట్ అయిపోయి నేను భక్తుడిని నీకు నువ్వు ఊహించుకుంటున్నావు. నీకు నువ్వుగా సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటున్నావు బైబిల్ పూర్తిగా చదవక నేర్చుకోక. ప్రార్థన జీవితం అండి. నేను పొద్దున ప్రార్థన చేస్తానండి, మధ్యాహ్నం ప్రార్థన చేస్తానండి, సాయంత్రం ప్రార్థన చేస్తానండి. మంచిదే, ప్రార్థన చేయడం తప్పు అనటం లేదు. నేను ప్రార్థన చేస్తున్నాను కనుక నేను భక్తిపరుడినే, నీతిమంతుడినే అనుకోవటం తప్పు. అది ఒక్కటి చేస్తున్నావు నువ్వు. ఒక్కటి చేస్తున్నారండి. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, 6 సబ్జెక్టులు ఉంటాయి. ఏమంటే మ్యాథ్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, ఏమంటే ఇంకొక తెలుగు సబ్జెక్ట్ ఏదో ఉంటుంది, ఏమంటే ఇంగ్లీష్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు 6 సబ్జెక్టులు పిల్లాడుకున్నప్పుడు ఒకటి బాగా చదివేసి నేను పెద్ద క్లెవర్ స్టూడెంట్ని, నేను తెలుగులో నేను టాపర్ని, ర్యాంకర్ని అంటున్నాడు. మ్యాథ్స్ చేయట్లేదు, సోషల్ చదువుకోవట్లేదు, సైన్స్ చదువుకోవట్లేదు. పిల్లోడు పాస్ అవుతాడా, ఫెయిల్ అయిపోతాడా? మీరు ఆలోచించండి. అలాగే ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో ఒక భాగం. అది మాత్రమే జీవితం అనుకుంటే ఎలాగా? అలా చేశారు ఈరోజు బోధక జనాంగం. ప్రార్థన చేస్తే చాలు, ప్రతిదానికి మంది ఇదేనండి, ప్రార్థన చేసుకో. మీకు మాట్లాడుతారండి. అయ్యగారు ఇంటికి వచ్చారనుకోండి, ఎవరైనా సేవకులు గృహదర్శనానికి వచ్చినప్పుడు, అయ్యగారు మాకు ప్రార్థన చేయండి, మంచిదే. ప్రార్థన చేయండి అన్న నువ్వు ఎప్పుడైనా కూర్చోబెట్టి, అయ్యగారు చాలా రోజులకి వచ్చారండి, కాసేపు వాకింగ్ చెప్పండి అని అడుగుతారు ఎవరైనా?
అయ్యగారిని కూర్చోబెట్టుకుని వాక్యం చెప్పించుకుంటున్నారా? మార్త మరియల ఇంటికి వెళ్ళాడు యేసుప్రభు, కూర్చున్నాడు, వాక్యం చెప్తున్నాడు. తెలుసుగా మీకు ఆ సందర్భం? మార్త ఏం చేస్తుంది, మరి ఏం చేస్తుంది అక్కడ? ఆవిడ విస్తారమైన పనులు పెట్టుకుంది, ఈవిడ మాత్రం పాదాల దగ్గర కూర్చుని దేవుడు చెప్పే మాటలు వింటుంది. అప్పుడు వచ్చింది ఆవిడ, ఏంటి ప్రభా ఇలా చేస్తున్నావు, నీకు చింత లేదా, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను పని కోసం, కాస్త ఈవిని పంపించవచ్చు కదా, మరేంటి పంపించవచ్చు కదా అంటే ఆయన ఏమన్నాడు, మార్త మరియా శ్రేష్టమైన దాన్ని ఎన్నుకున్నది. ఏంటి ఆ శ్రేష్టం? నా పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటుంది. ఇది శ్రేష్టం. వాక్యం వింటే పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. వాక్యం విని మన ఆత్మీయ జీవితంలో లోపాలను దిద్దుకోవాలి. అవి ప్రార్థనతో ఎలా వస్తాయి? వాక్యం విని, దేవా ఈ వాక్యం విన్నాను, నా లోపాలన్నీ రోజు నాకు తెలియజేశారు, దాన్ని అధిగమించడానికి నాకు శక్తినివ్వండి తండ్రి. ఇది రూటు, ఇది పద్ధతి. వాక్యం విని ప్రార్థన చేయి, వాక్యం విని ప్రార్థన చేయి, వాక్యం విని పని చేయి. పని చేస్తూ, దేవా నీ కొరకు పని చేస్తున్నాను, ఇంకా నేను బాగా పని చేయాలని నన్ను కాపాడండి తండ్రి. ఇవి యాక్సెప్టబుల్ ప్రేయర్స్, దేవుడు అంగీకరించే ప్రార్థనలు. నేను కాదు చెప్పట్లేదు, ఇప్పుడు బైబిల్లోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. పాపుల మనవి దేవుడు ఆలకింపడని మీకు తెలుసు కదా. ఎవడు పాపి? ఆజ్ఞాతిక్రమం చేసిన వాడు పాపి. ఏంటి ఆజ్ఞ? ఎవడు? అబ్రహాం గారికి ఒక ఆజ్ఞ ఉంది, ఇశ్రాయేలుకి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. క్రైస్తవులకి ఏంటి ఆజ్ఞ? క్రైస్తవ్యానికి ఒక ఆజ్ఞ ఉంది. ఏంటి ఆజ్ఞ? మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. ఏంటి ఆజ్ఞ? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. క్రైస్తవులకి క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞది. అంటే మీరు సువార్త పని చేయండి, మీ ఆత్మీయ జీవితాలు సువార్త పనిలో ఉండాలి. అందుకే నేను మిమ్మల్ని పవిత్రపరుచుకున్నాను, అందుకే నేను మిమ్మల్ని రక్షించుకున్నాను, అందుకే నా వెంట నడిపించుకుని మీకు నా రక్తాన్ని ఇచ్చి నేను మిమ్మల్ని కడుక్కున్నాను. మీరు వచ్చిందే పని కొరకు అంటాడు. కావాలంటే మీరు ఇంకొక సపోర్ట్ దీనికి తీతుకు రాసిన పత్రిక మీరు చూడండి. బైబిల్లోంచి చెప్తున్నామన్నీ, ఏవి సొంత ఆలోచనలు కాదు, సొంత అభిప్రాయాలు కాదండి. బాగా మనసు పెట్టి ఆలకించండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే బలిగా అర్పించుకొనెను. ఎందుకు అర్పించుకున్నాడంటే బలిగా? ప్రారంభం చదువుతున్నాను. సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని. సత్క్రియలయందు ఆసక్తి కలిగిన ప్రజలు. సత్క్రియలు, క్రియలు, క్రియలు, క్రియలు. సత్క్రియలు అనగా సువార్త పనులు. ఏవి మన జీవితంలో? ఏవండి? వాక్యాలే. అందుకే నేను మిమ్మల్ని పవిత్రపరచుకున్నాను, అందుకే నా సొత్తుగా చేసుకున్నాను. 1 పేతురు 2:9 రాసుకోండి. 1 పేతురు 2:9 రాస్తే ఆశ్చర్యకరం. మీరు ఒకప్పుడంతా చీకట్లో ఉన్నారు, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును అంటాడు అక్కడ. 1 పేతురు 2:9. అసలు మిమ్మల్ని పిలిచిందే నా గుణాతిశయాలను ప్రచారం చేస్తారని, నా గురించి చెబుతారు అని. ఎప్పుడు చెప్పగలుగుతాం? చెప్పేంత ఆత్మీయత మనలో ఉంటే, చెప్పేంత మన బ్రతుకులు ఎదుటివాడు వినేంత గొప్పగా మనం బ్రతుకుతున్నప్పుడు అండి. యేసుక్రీస్తు వారు పాపం చేయలేదు, పాపం చేయొద్దు అని బ్రతికాడు. క్రీస్తులోకి వచ్చిన నువ్వు అలాంటి జీవితాన్ని కలిగి ఉంటే నలుగురికి చెప్పొచ్చు, దేవుడి గురించి చెప్పాలి, దేవుడి గురించి చెప్పాలి, ఒక ఆత్మను రక్షించాలి. ఇది ప్రాసెస్. దేవుడు ఏమంటే బైబిల్లో క్రైస్తవ్యానికి పెట్టిన ప్రాసెస్, లేదా క్రైస్తవ్యానికి దేవుడిచ్చిన ఆజ్ఞ. మీరు ఎందుకు వచ్చారు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నది క్రీస్తుల వారు, యేసుక్రీస్తుల వారు క్రైస్తవ్యానికి ఇచ్చిన ఆజ్ఞ. కానీ మనం ఏం చేసాం? ఈరోజు ఆజ్ఞను అతిక్రమించాం. 4 గోడల మధ్యలో కూర్చొని ప్రార్థన చేస్తున్నామే తప్ప, మన ఇంట్లో మనం కూర్చొని ప్రార్థన చేస్తున్నామే తప్ప, పని ఎప్పుడు మన జీవితంలో పెట్టుకున్నాం? సువార్త పని ఎప్పుడు పెట్టుకున్నాం? ఆత్మల రక్షణ ఎప్పుడు పెట్టుకున్నాం? ఆత్మల రక్షణ అనేది కేవలం సేవకులకు సంబంధించిందేనా? వాళ్ళే చేసుకుంటారా? కాదండి. ఇది పెద్ద తప్పుడు ఆలోచన. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, ఎఫెసీ 2:10. అసలు మీరు పుట్టిందే సత్క్రియల కొరకు అంటాడు అక్కడ. మీరు పుట్టిందే సత్క్రియలు చేయడం కోసం. మిమ్మల్ని దేవుడు పుట్టించిందే దేవుడు పని కోసం. అలాంటిది ఆయన పని చేస్తాడు, మేము మాత్రం ఆదివారం గుడికి వెళ్ళి వస్తాను ఫిక్స్ అయిపోయారంటే తప్పు. ఇందా చెప్పానుగా రెఫరెన్సు 1 పేతురు 2:9. అక్కడ ఏమంటో తెలుసా? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలు ప్రచురించాలి. అంటే ఎవరైతే చీకట్లో పాపపు జీవితంలో లోకంలో బానిసలుగా ఉండిపోయారో వాళ్ళందరినీ దేవుడిలోనికి తెచ్చినప్పుడు అందరూ దేవుడు పని పెట్టుకోవాలి. రకరకాలుగా ఉంటుంది దేవుడి పని. సహకారిగా ఉంటావా? చెబుతావా?
చెప్పిస్తావా? చెప్పే వాళ్ళకి నీ ఆర్థిక సహాయాన్ని ఇచ్చే సువార్త కార్యక్రమాలు జరిగిస్తావా? సభలు పెడతావా? సెమినార్లు పెడతావా? ఇదిగో వస్తున్న ఈ వాక్యాన్ని నలుగురికి షేర్ చేసి వాక్యం చెప్తున్నారు, బైబిల్లో ఉన్నది చెప్తున్నారు, వినండి. మనం ఎప్పుడు వినని సంగతులు ఇవన్నీ బైబిల్ నుంచి మనకు చెప్తున్నారు, వినండి అని ఎవరికైనా ఈ వాక్యం షేర్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి ఈ వాక్యం వినండి, చాలా బాగుంది, మన ఆత్మీయ జీవితం బాగుపడుతుంది, బైబిల్లోంచి చెప్తున్నారని ఎవరికైనా పని పెట్టుకుంటున్నావా? ఇప్పుడు సభలకు వెళ్ళలేవు, ఇప్పుడు సువార్తలకు వెళ్ళలేవు, కనీసం ఇంట్లోకి వాక్యం వస్తున్నప్పుడు ఇంకొకరికి పంపించి దేవుడి వాక్యం వినండి, ఈ పనైనా పెట్టుకుంటున్నామా? ఏ పని పెట్టుకుంటున్నాం దేవుడి కోసం మనం? దేవుని పిల్లలారా, కనుక పని చేయమని యేసుక్రీస్తుల వారి ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళందరూ పాపాత్ములే. దేవుడి మాటలకి నేను అడ్జస్ట్ అయిపోతానంటే పర్లేదండి, నన్ను రక్షించేస్తారంటే పర్లేదండి, నన్ను తీసుకెళ్ళిపోతారంటే మోషేకే దిక్కులేదండి. మాట మీరితే దావీదునే వదలలేదు, మాట మీరితే సౌలునే వదలలేదు. దేవుడు నోట్ల నుంచి మాట వచ్చిందా ఆజ్ఞ చేయాలంతే. అడ్జస్ట్ అయిపోతాను, జారిపోతాను, వెళ్ళిపోతాను, ఇదంతా కూడానండి మనకి సెల్ఫ్గా చెప్పుకుంటున్న ధైర్యం తప్పండి. దేవుడి ముందు ఆ జీవితాలు అనేవి, ఆ భక్తి జీవితం అనేది సరిపోదండి. దేవుడు పని పెట్టుకోకుండా ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళం అవుతాం, పాపాత్మలం అవుతాం. ఇప్పుడు ఇందాక యోహాను సువార్త 9:31 చదువుకోండి. పాపుల మనవి దేవుడు ఆలకింపడని ఎరుగుదుము. నువ్వు ఒకప్పుడు యేసుక్రీస్తుల వారిని ఎరగనప్పుడు పాపం వేరండి. క్రీస్తుని ఎరగనప్పుడు, లోకంలో ఉండిపోయినప్పుడు ఆ పాపం వేరు. దేవుడు అప్పటికి మనకు తెలియదు. దేవా మమ్మల్ని కాపాడని ప్రార్థన చేశాం. ఆ తెలియని తనంలో దేవుడు రక్షించాడు, కాపాడాడు, దేవుళ్ళలోకి తీసుకొచ్చాడు. అది తీసుకొచ్చిన తర్వాత నేను పరిశుద్ధిని చేశాడు, పవిత్రని చేశాడు. చేసిన తర్వాత క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత, క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నాయన, రక్షించబడిన నువ్వు ఇంకొకరిని రక్షించే పనిలో, స్వార్థ పని అనగానే ఇంకొక ఆత్మను రక్షించే పనిలో ఉండాలన్నావు. వచ్చిన నువ్వు ఆ పని చేయట్లేదు. ఏమంటాడు దేవుడు? ఏ పనికి నిన్ను పెట్టుకున్నాడో ఆ పని నువ్వు చేయట్లేదండి. మీరు ఆఫీసులో జాబ్స్కి వెళ్తున్నారండి, ఒక్కొక్కరితో ఒక్కొక్క పని అండి. అకౌంటెంట్ కింద పెట్టుకున్నాడు, ఏంటి అక్కడ పని? లెక్కలు చూడాలి. వెళ్ళిన తర్వాత లెక్కలు చూడకుండా సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నావు. ఏమంటాడు వానరు? ఆజ్ఞను అతిక్రమించావు, నేను ఇచ్చిన పని నువ్వు చేయట్లేదు, తీసేస్తాను నీ ఉద్యోగం, గంటేస్తాను ఇక్కడి నుంచి అంటాడు. ఇందా చదివారుగా తీతుకు రాసిన పత్రిక 2:14. సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నాడు యేసుక్రీస్తు వారు. తన కొరకు మన కొరకు అలా బలైపోయాడు. ఎందుకు లాక్కున్నాడు అంటే పని చేస్తామనంట, సువార్త పనిలో ఉంటామని, ఆత్మలను రక్షిస్తామని. అది ఏ రూపంలోనైనా మీరు చేయండి, ఏ రూపంలోనైనా దేవుడు పని పెట్టుకోండి. ఆ పనిలో నువ్వు లేనప్పుడు పాపం అవ్వవా? ఆజ్ఞ అతిక్రమించడం కాదా అది? దేవుని పిల్లలారా, కనుక ఈరోజు మనకి ఇది అర్థం కాలేదు. ఇకపోతే నేను ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే, ప్రార్థన అనగానే చాలామందిలో నెమ్మదిగా చేస్తే వినడని, ప్రార్థన వినాలి అంటే గట్టిగా అరవాలి అని, కేకలు వేయాలని. అందుకేనండి ఎక్కడ కూడానండి, హైదరాబాద్లో ఉంటాం కదండి మేము, ఎక్కడ కూడా ఇల్లు మారుతున్నప్పుడు అండి, రెంట్కి వెళ్ళినప్పుడు మేము క్రైస్తవులు అంటే ఇల్లు ఎవరండి? ఎందుకు ఎవరు? అరుపులు, కేకలు, గోలలు. ఎవరు నిజంగా మాట్లాడుతున్నాను, దేవుడికి అరిస్తే కానీ వినపడదా? మేము ప్రార్థనలు చాలా సింపుల్గా చేస్తామండి. ప్రార్థన కూడా చాలా నెమ్మదిగా, పొలైట్గా ప్రార్థన చేస్తాం. ఇలా ప్రార్థన చేస్తుంటే కొంతమంది సభలకి అక్కడక్కడ సువార్తలు తిరుగుతాం కదండి, ప్రార్థన చేయండి అయ్యగారు అన్నప్పుడు వాళ్ళ ఆసక్తిని బట్టి చేస్తాం. కానీ వాళ్ళకి ఏంటంటే అయ్యగారు నెమ్మదిగా చేసి వెళ్ళిపోయాడు, అరవలేదు, గట్టిగా దీవించలేదు, గట్టిగా చెప్పలేదు ప్రార్థనలో. ఇదేంటిది అంటే, గట్టిగా మాట్లాడితేనే దేవుడు అంటాడా? గట్టిగా అరిస్తేనే దేవుడి చెవిలోకి వెళ్తాయా? దేవుడికి ఏమైనా కాస్త వినే ఆ శక్తి తక్కువ? ఏంటి ఆలోచనలు ఏంటి అసలు? గట్టిగా అరవమని ఎక్కడ చెప్పింది బైబిల్? ఎక్కడ సముద్ర గర్భంలో యోన అరిస్తే దేవుడికి వినపడతాయి కేకలు? అక్కడి నుంచి ప్రార్థన చేస్తే వినలేదు దేవుడు? కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. మీ సనుగుళ్ళు కూడా నాకు వినపడిపోతాయి అన్నాడు. సనుగుళ్ళు, సనగడం అంటే నోట్లో పైకి రాదు వాయిస్, నోట్లోనే కొనుక్కుంటారు, అవి కూడా నాకు వినపడతాయి అన్నాడు. మాట నీ నాలుకకు రాక మునిపే నాకు తెలుసు అన్నాడు. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 2వ వచనం. మాట రాక మునిపే దేవుడికి తెలుస్తుంటే అరవటం ఎందుకు, కేకలు ఎందుకు, గెంతులు ఎందుకు, పక్కోడిని డిస్టర్బెన్స్ చేయటం ఎందుకు? క్రైస్తవుల సభలంటే గ్రౌండ్లు ఇవ్వట్లేదు ఎందుకు? రాత్రి 12, 1, 2 గంటల వరకు అరుపులు కేకలు. ఎవడు మన దేవుడిని మర్యాదగా చూపిస్తున్నామా? దేవుడి మర్యాదను సంఘంలో, సమాజం మధ్యలో తగ్గిస్తున్నామా? మీరు ఆలోచించండి విజ్ఞతతో. ఇకపోతే మరలా దేవుడు ప్రార్థనలు వినాలంటే మళ్ళీ గోపురాలు, ఎక్కడో ఎత్తైన గోపురాలు కట్టడం, శిఖరాలు కట్టడం, అక్కడ కూర్చుంటేనే, ఆ గోపురాల్లో కూర్చొని వింటేనే దేవుడు ప్రార్థన చేస్తాడని అనుకోవటం. అపోస్తలులు ఆ రోజు మేడగది మీదకి వెళ్ళి ప్రార్థన చేశారండి. అది ఒక్కటి పట్టుకున్నారండి. మేడగది మీదకి ఎక్కి వెళ్తే ప్రార్థన చేస్తారా? యోన సువార్తను ప్రకటించడానికి వెళ్ళి ఎక్కడ పడుకుని ప్రార్థన చేస్తున్నాడు? సొరచెట్టు కింద ప్రార్థన.
ఏమంటే పట్టణాల్లో తిరుగుతూ ప్రార్థన, ఆయనకి ఎక్కడున్న ఎత్తైన గోపురాలు ఎక్కి ప్రార్థన చేయడానికి? ఏంటి ఇలా మారిపోయామంటే మనం? ఎక్కడో ఒక వాక్యాన్ని పట్టుకుని దాని మీద కూర్చొని బైబిల్ అంతా ఇక చూడమా? బైబిల్ అంతా ఇక నేర్చుకోమా? యోనా జీవితం మీరు ఆలోచించండి. ఎక్కడుండి ప్రార్థన చేశాడు? ఎక్కడున్నాడు? ఎక్కడి నుంచి ఎక్కడ ప్రార్థన? నువ్వు పైకి వెళ్ళాలంటున్నావు, ఆయన బాగా లోతుకి వెళ్ళిపోయాడు, సముద్రంలో కిందకి వెళ్ళి చేశాడు. అంటే ఇప్పుడు మరి కిందకి వెళ్ళి ప్రార్థనలు పెడదామా? ఏమండి, అపోస్తలుడు మేడగది మీద ప్రార్థన చేశారని ప్రార్థన శిఖరాలు కట్టి అక్కడి నుంచి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు అంటున్నావు. ఓకే, యోనా చేప కడుపులో ప్రార్థన విన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? సముద్రం లోపల ఏమన్నా స్వరంగాలు తవ్వ అక్కడ కట్టి అక్కడి నుంచి ప్రార్థన చేద్దామా విశ్వాసులతో? ఏంటండి మాటలు ఏంటండి? ఏంటి ఇలా? ఏంటి మనం ఏం చేస్తున్నాం? బాగు చేస్తున్నామా క్రైస్తవ్యాన్ని? బాగు చేస్తున్నామా విశ్వాసుల్ని? బైబిల్ చెప్తున్నామా? మనకి ఇష్టమైన వాళ్ళ మీద రుద్దేస్తున్నామా? దేవుని పిల్లలారా, అపోస్తలుడు మేడగది మీద కూర్చొని ప్రార్థన చేశారు. ఎప్పటి వరకు? ఎప్పుడు చేశారు అది? ఎప్పుడు చేశారు? యేసుక్రీస్తుల వారు కనిపెట్టమన్నప్పుడు అక్కడ కనిపెట్టారు. తర్వాత అక్కడే ఉన్నారు ఆ మేడగది మీద. వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు కదండి. తర్వాత సువార్త పనులకి జైల్లోంచి ప్రార్థన చేస్తున్నాడు ఒక ఆయన. ఏమండి, తర్వాత వాళ్ళ జీవితాలు చూడండి, సువార్త పనులు జైలు పాలు అయిపోయి జైల్లోంచి ప్రార్థన చేసుకునేవారు. ఏమంటే రకరకాల చోట్ల వాక్యం చెప్పడానికి వెళ్ళిపోయేవారు, అక్కడి నుంచి ప్రార్థన చేశారు. తప్పండి. బైబిల్ అంతా చదవాలి, బైబిల్ అంతా చదివి ఒక విషయాన్ని తీసుకోవాలి తప్ప ఒక చోట కూర్చుని ఉండిపోయావా దెబ్బతినేస్తాం దేవుని పిల్లలారా. కనుక ఇప్పుడు మీకు చిన్నగా అర్థమైంది ఏంటి? పాపులు మన దేవుడు ఆలకించడు. ఎవరు పాపులు అంటే ఇదిగో ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళు. ఇప్పుడు క్రైస్తవ్యానికి వచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఇదిగోనండి, దేవుడు క్రైస్తవ్యానికి ఇచ్చిన ఆజ్ఞ, మీరు సువార్త పని చేయండి, పనిలో ఉండండి. పని చేస్తేనే కానీ దేవుడు ప్రార్థన వినడు. పని చేస్తూ దేవుడు అంటే చెప్పింది పని చేయటం అంటే కానీ మీకు ఎలాగ అర్థం కావాలంటే దేవుడు చెప్పింది చేస్తూ, దేవుడు మాట వింటూ, దేవుడు అడగమన్నదే అడుగుతుంటే అప్పుడండి మన ప్రార్థన వినేది. చాలా విషయాలు చెప్పాలి ఇప్పుడు మీకు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం జాగ్రత్తగా వినండి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. ఎవరైనా మాటలు చెప్తున్నారండి క్రైస్తవ్యంలో? ప్రార్థన చేయి దేవుడిని వేస్తాడు, ప్రార్థన చేయి దేవుడిని వేస్తాడు, బ్రతుకుని మార్చుకో అప్పుడు వింటాడు దేవుడు, పని చేయి అప్పుడు వింటాడు దేవుడు, వాక్యం చదువు అప్పుడు వింటాడు దేవుడు. ఈ చెప్పరండి. ప్రార్థన చేయి. ఏంటిది ఇలా చేసేసారు ఎందుకు? చూడండి ఎంత బాగా చెప్తున్నాడు 15వ వచనం. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు చేతులు చాపినప్పుడల్లా నేనేమి రెడీగా లేను, నా కళ్ళు కప్పేసుకుంటాను. తర్వాత మీరు బహుగా ప్రార్థన చేసినను. ఎందుకు వినండి? మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకు వినడు? అందరు వినేస్తాడుగా, అందరిని చేసామని చెప్తున్నాగా. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకంటే మీ బ్రతుకులు బాగోలేదు. మీరు పాపం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎంతకాలం? చూడండి, ఆ కిందకి వెళ్ళేసరికి అంటాడు చూడండి, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకునుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయటం మాని మేలు చేయటం నేర్చుకునుడి. చేసేవన్నీ పాపాలు, మరలా ప్రార్థనలు. చేసేదంతా పాపమే, పాపము ప్రార్థన. ఎలా వింటాడు దేవుడు? పాపులు మనం ఆలకింపడు. ప్రారంభంలో చెప్పాను, దేవుడు పాపులు మనం ఆలకింపడు. ప్రారంభంలో చెప్పాను. చూడండి, ఇక్కడ వచ్చింది మళ్ళీ వాక్యం. అనవసరంగా మీరు పాపం అంటే ఏంటి? ఇప్పుడు ఏమండి, ఇక్కడ ఈ యెషయా గ్రంథం అనగానే ఇది ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. వాళ్ళు చేసే పాపాలు నరహత్యలు, రక్తము, వాళ్ళ భయంకరమైన పాపాలు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాం. ఏమండి, నేను అవన్నీ మానేశానండి, ఎవరిని చంపట్లేదండి, ఎవరిని పొడవట్లేదండి, ఎవరికి ఏమి చేయట్లేదండి. బాగున్నావు, మంచిది. నేను ఎవరికి అపకారం చేయనండి, అబద్ధవాడినండి, దొంగతనం చేయట్లేదండి, ఎవరి సొమ్ము దోచుకోవట్లేదండి. మరి నా ప్రార్థన కూడా విండా? కింద మాట చెప్పాడు, చివరి మాట నీకే. ఏముంది కింద? చివరి మాట చూడండి, చివరి మాట. ఇప్పుడు చదివిన దాంట్లో చివరి మాట, కీడు చేయుట మానుడి. మానేశావు. తర్వాత మేలు చేయ నేర్చుకొనుడి. కీడు చేయటం మానేశావు, మరి మేలు చేయట్లేదేంటి? ఏంటన్నా మేలు అంటారా? ఏంటి మేలు? మేలైనది చేయి నిరుగు అలాగు చేయని వానికి పాపము కలుగును.
మేలైనది చేయనెరుగు అలాగూ చేయని వానికి పాపం కలుగును కొత్త నిబంధన. ఏంటా మేలు? సమాజానికి నువ్వు చేసే మేలేంటి? సమాజంలో ఉన్న ఆత్మ, నశించిపోతున్న ఆత్మకు వాక్యం చెప్పి రక్షించటమే నువ్వు సమాజానికి చేసే మేలు. కీడు మానేసావు, మేలు చేయట్లేదుగా, అది పాపం అవుతుంది. మేలైనది చేయనెరుగియు, మేలైనది చేయనెరుగియు. వాక్యం చెప్తే వాడు రక్షింపబడతాడని తెలుసు, దేవుడు మాటలు చెప్తే వాడు దేవుడిలోకి వస్తాడని తెలుసు. మేలైనది చేయనెరుగియు. ఎందుకు తెలుసు నీకు? ఒకప్పుడు నీ పరిస్థితి కూడా అదేగా. నీకు ఎవరో వాక్యం చెప్పారుగా, నిన్నెవరో ప్రార్థనకు తీసుకెళ్లారుగా, నిన్నెవరో మీటింగ్కి తీసుకెళ్లారుగా, నిన్నెవరో గుడికి తీసుకెళ్లారుగా, నీకెవరో నీ వెంట పడి నిన్ను మార్చారుగా. నువ్వెందుకు ఎవరు వెంట పడవు? నువ్వెందుకు ఎవరిని మార్చవు? నువ్వెందుకు ఎవరిని ప్రార్థనకు తీసుకురావు? నువ్వెందుకు ఎవరికి వాక్యాన్ని వినిపించవు? మేలనేది చెయ్యి నెరిగియు. అది మేలని తెలిసి నీకు కానీ చెయ్యు. పాపం కాదా? పాపం కాదా? నిన్ను రక్షించిన రక్షణ నీతోనే వృధా అయిపోవటం, నీతోనే అంతమైపోవటం పాపం కాదా? ఇన్ని ఉపమానాలు చెప్పాడు యేసుప్రభు. తలాంతులు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు రక్షణ పొందుకున్నావు, దేవుడి కోసం ఏ పని పెట్టుకో, నీ ప్రార్థనలు దేవుడు వెంటా కూర్చుంటాడా? ఆజ్ఞాతిక్రమం దేవుడు పని చేయకపోవటం ఆజ్ఞాతిక్రమం అండి, అదే పాపం. పాపము ప్రార్థనలను దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వదు. సింపుల్గా కొన్ని ప్రార్థనలు చెప్తానండి, కొంచెం పెద్ద సబ్జెక్ట్ ఇది. కొంచెం 5-10 నిమిషాలు అటు ఇటు అయినా మీరు జాగ్రత్తగా వచ్చినాలు సబ్జెక్ట్ మీకు పూర్తిగా ఇవ్వాలి. ఈ మాట ఇప్పుడు మీరు మనసులో పెట్టుకుని, ఏంటది? మేలైనది చేయడం నేర్చుకోండి అన్నాడుగా. ఏంటి మేలు భూమి మీద ఉన్న మనుషులకంటే? వాక్యం చెప్పటం, దేవుడు పని చేయటం. ఇప్పుడు మన ప్రార్థన వినాలి అంటే అసలు మనం ఎలా ఉండాలి అంటే, మన ప్రార్థన వినాలి అంటే మనం ఎలా ఉండాలంటే, దేవుని పని చేయని నీవు ప్రార్థించటం న్యాయమా? అదిగా టైటిల్. మోషే గారి ప్రార్థన చూపిస్తాను ఇప్పుడు బైబిల్లో. మోషే గారి ప్రార్థన ఏంటి? మోషే గారి ప్రార్థన నిర్గమకాండం 32వ అధ్యాయం, జాగ్రత్తగా చదవండి. నిర్గమకాండం 32వ అధ్యాయము, నిర్గమకాండం 32వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం, ఏమండి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. కావున నీవు ఊరకుండము, నా కోపము నీ మీద, నా కోపం వారి మీద ఉండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. సందర్భం మీకు తెలుసు కదండి. మోషే వాక్యం తేడానికి పైకి వెళ్ళాడు. ఈలోపు అహరోను కింద ఉన్నాడు ప్రజలను చూసుకుంటూ. వాళ్ళు మాకు మోషే లేడు, దేవుడు లేడు అనేసరికి దూడం చేసి ఇచ్చేసాడు. ఆ కోపానికి రగిలిపోతున్నాడండి దేవుడు. ఎందుకంటే దేవుడు రూపాన్ని ఎద్దు రూపంలోకి మార్చేశారండి. తట్టుకోలేకపోయాడు దేవుడు. చంపేస్తాను నేను వాళ్ళని అన్నాడు అంటూ ఇక్కడ చెప్తున్నా చూడండి. 10వ వచనంలో కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద ఉండును, నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. 11వ వచనం, మోషే ఇప్పుడు చూడండి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకుని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు చెప్పుకొననేలా? ఎలా చెప్పుకొనవలను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దానిని గురించి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకునుము. నీవు వారితో ఆకాశ నక్షత్రం వల్ల మీ సంతానాన్ని అభివృద్ధి చేసేదని, సమస్త భూమిని మీ సంతానం వలన నీకు ఇచ్చేదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులు అగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదరన్న కీడును గూర్చి సంతాపపడెను. ఏం అర్థమైంది చెప్పండి ఈ సందర్భంలో? మోషే దేవుడికి చేస్తున్న ప్రార్థనలో ఎక్కడ మోషే స్వార్థం లేదు దీంట్లో. దేవా నీ కోపం వచ్చింది కరెక్టే, వీళ్ళు పాపులు కరెక్టే, కానీ వాళ్ళని చంపేస్తే నీ నామానికి అపకీర్తి వస్తుంది. ఐగుప్తీయులు చంపేయడానికే ఇశ్రాయేలును వాళ్ళ దేవుడు తీసుకెళ్ళాడని నీ గురించి తప్పుడుగా అనుకుంటారు తండ్రి. కాస్త కరుణించి నీ కోపాన్ని తగ్గించుకో తండ్రి. నీతిమంతులు జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాము, ఇస్సాకు వీళ్ళ పితరులంతా మంచివాళ్ళు తండ్రి, వాళ్ళకి మాట ఇచ్చావు తండ్రి, వీళ్ళని కాపాడుతానని, కాస్త కాపాడు తండ్రి. అంటే మోషే ప్రార్థనలో స్వార్థం ఏమీ లేదు. తన గురించి తానేమీ అడగట్లేదు. దేవుడి ఖ్యాతి నిలబడాలి, దేవుడి కీర్తి నిలబడాలి. పాపం చేసిన వీళ్ళు ఆ కోపానికి బలైపోకూడదు. మధ్యవర్తిగా నిలబడి ఇటు వీళ్ళని రక్షిస్తూ అటు దేవుడి నామానికి అపకీర్తి రాకుండా
దేవుడి యొక్క ఖ్యాతి కోరుకున్నాడు గనక మోషే ప్రార్థనకు దేవుడు వెంటనే సంతాపపడి, సరే నాయన మోషే నువ్వు చెప్తున్నావుగా, ఇలా ఉండాలి ప్రార్థన అంటే, నా 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 కుటుంబం, నా పిల్లలు, నా ఉద్యోగం, నా వ్యాపారం, నేను 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 ఇయ్యగా మన ప్రార్థనలు. పక్కల కోసం ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? ఆత్మల కోసం ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? సంఘ అభివృద్ధి కోసం ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? పరిచర్య బాగా జరగాలని ప్రార్థన చేస్తామా? చూసారండి, అంటే ఎక్కడో మనము భక్తులు వాళ్ళ ప్రార్థనలు దేవుడు విన్నాడంటే వాళ్ళు వినడానికి వాళ్ళు చేసిన ప్రార్థనలు అండి, ప్రార్థనలో వాళ్ళు వాడిన కంటెంట్ దేవుడు బాగుండాలి, ప్రజల రక్షణలో ఉండాలి. మోషే ప్రార్థన యాక్సెప్టబుల్. తర్వాత ఇంకొక ప్రార్థన యెహోషువ గారి ప్రార్థన. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12 నుంచి 14 మీకు తెలిసే సందర్భం. యెహోషువ గారి ప్రార్థన ఏంటి? ప్రార్థన ఏముంది యెహోషువ గారి ప్రార్థనలో? మీకు తెలుసు, వివేకరంగా యుద్ధం జరుగుతుంది, శత్రువులు ఇంకా మిగిలిపోయారు. దేవా, నీ శత్రువులు నేను సంహరించాలి కనుక నాకు ఇంకా అస్తమయం అయిపోయిందంటే యుద్ధం చేయడానికి ఉండదు, కాబట్టి కాస్త ప్రకృతిని స్తంభింపజేయాలి. ఏం కావాలి నాయన? సూర్యుడా నువ్వు నిలిచిపో, చంద్రుడా నువ్వు నిలిచిపోయారు కదండి. అంటే యెహోషువ ప్రార్థనతో సూర్యచంద్రులను నిలిపేశాడు. ఎందుకు? ఆయన కోసం కాదు. యెహోషువ పర్సనల్ ఎజెండా ఏమీ ఆ ప్రార్థనలో లేదు. దేవుడి పని, దేవుడి పిల్లల మీద శత్రు సైన్యం వచ్చి చంపేస్తుంది, కాస్త టైం ఇస్తే దేవుడు వాళ్ళని చంపేస్తాను, నేను దేవుడి పిల్లల్ని కాపాడుకుంటాను. చూసారండి, అంటే వీళ్ళందరి ప్రార్థనలలో మీకు ఏం కనపడుతుంది చెప్పండి? దేవుడు పని కనపడుతుంది. దేవుడు పనిలో భాగంగా ప్రార్థనలు వెళ్తున్నాయి. మోషే దేవుడి పనిలో ఉన్నారు, వాళ్ళు తప్పు చేశారు, దేవుడు కోపం వచ్చింది, ప్లీజ్ ప్రభా అంటే పనిలో ప్రార్థన. ఇంట్లో కూర్చొని ప్రార్థనలు కాదు ఇవన్నీ, 4 గోళ్ల మధ్య కూర్చొని ప్రార్థనలు కాదు వీళ్ళు చేస్తున్న ప్రార్థనలు. పనిలో దేవుడు పనిలో ప్రార్థనలు. యెహోషువ గ్రంథం మీరు చదువుతున్నప్పుడు 14వ వచనం, 10వ అధ్యాయం చదివించానుగా, 14వ వచనంలో ఒక వండర్ఫుల్ మాట రాశాడండి దేవుడు. 14వ వచనంలో అంటాడు, యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దాని తర్వాతనే కానీ ఉండి ఉండలేదు. చూసారా, ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినం ఎప్పుడు ఉందండి? మళ్ళీ ఎప్పుడు ఆగిపోయాడండి సూర్యుడు చంద్రులు? ఏంటి ఆ నమ్మకం ఏంటి? ఆ భక్తి ఏంటి? తండ్రి పని జరగాలి అంటే ఇది ఆగిపోవాలి, తండ్రి ఇది ఆగిపోవాలి. సరే, పని కొరకు అడుగుతున్నారండి. ప్రతి ప్రార్థన దేవుడి పనిలో భాగం అండి. అది పనిలో ఉన్నారు దేవుడి ఇందాక యోహాను సువార్త 9:31 2వ భాగం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవడైనా భక్తిపరుడై ఉండి దేవుని చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన మనవి వినును. యెహోషువ దేవుడి చిత్తానుసారం దేవుడి పనిలో ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, విన్నాడు. మోషే ప్రార్థన చేస్తున్నాడు, విన్నాడు. అంటే నువ్వు ఏ ప్రార్థన చేసినా దేవుడికి పనికొచ్చే ప్రార్థనలు చేస్తే అప్పుడు అంటాడండి, కొడుకు నా అంత ఎదిగాడు అని ఆ ప్రార్థన వింటాడు దేవుడు. ఏలియా గారి ప్రార్థన మనకు తెలుసు. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 17-18 వచనాలు రాసుకోండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం. ఇక్కడ ఏమని ఉంటుంది? ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలములను ఇచ్చెను అని ఉంటుంది. ఇక్కడ ఒక పదాన్ని పట్టుకున్నారు అందరూ. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షాలు ఆగిపోయి, ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షాలు ఆగిపోయి, ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షాలు ఆగిపోయి, నువ్వు ప్రార్థన చేయ ఆసక్తితో నీకు అన్నీ ఆగిపోతాయి అంటున్నారు. అయ్యో ఎంత దారుణం అండి తెలుసండి ఇది. ఎందుకు ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు వర్షం పడకూడదని? అక్కడ ఏ సందర్భంలో చేశాడు? సందర్భం ఏంటి? అందులో కూడా ఆయన పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. ఆ రోజున్న జనాంగం అంతా దేవుడు మర్చిపోయి రాజు సైతం, ఆహాబు, యెజబేలు వీళ్ళు సైతం బయలు ప్రవక్తల్ని పెంచి పోషిస్తున్న వేళ ఏదో ఒక విపత్తు వస్తేనే కానీ వాళ్ళు దేవుడి వైపు తిరగరన్న ఉద్దేశంతో వాళ్ళని దేవుడి వైపు తిప్పడానికి ఆ దేశంలో కరువు వస్తే, అమ్మో ఆ దైవజనుడు ప్రార్థన చేయడం వల్ల కరువు వచ్చింది, మరలా వెళ్ళాలి, మారాలి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అని దేవుడి పిల్లల్ని దేవుడి దగ్గరికి మార్చడానికి ఒక విపత్తును వాళ్ళ మీదకి తెచ్చాడు ఆ రోజు. ఇందులో కూడా అతను పర్సనల్ ఎజెండా ఏం లేదు. ఏలి ఆసక్తితో ప్రార్థన చేశాడు, నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు ఈరోజు చాలామంది. నువ్వెందుకు చేస్తున్నావు? ఉద్యోగం కోసమా, వ్యాపారం కోసమా, డబ్బు కోసమా, కారు కోసమా, జలుబు కోసమా, దగ్గు కోసమా? వాటి కోసం ఆసక్తితో చేయాలి ఆ ప్రార్థన. ఏం చెప్తున్నారండి అసలు? ఏం చెప్తున్నారు? పనిలో ప్రార్థన ఇది కూడా.
ఇశ్రాయేలు పక్షాన ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడికి దూరం చేస్తే రోషం కలిగిన ప్రవక్తగా ఒక్కడు ఆహాబును యెజెబెలును ఎదుర్కొంటూ దేవుడి పనిలో ఉంటూ వాళ్ళని దేవుడి వైపు తిప్పడానికి ఒక్కడిగా నిలబడి చేస్తున్న పోరాటం ఇది. ఆ పోరాటంలో ఈయన ఉపయోగించిన అస్త్రం ఇది. మీకు వర్షాన్ని ఆపేస్తాను, వర్షం ఆపేస్తే కరువు వస్తుంది, అప్పుడేంటో దేవుడు ఏంటో మీకు తెలుస్తుంది. దేవుడు పనిలో భాగం. దేవుడి పిల్లల్ని దేవుడికి దగ్గరికి రప్పించటం పనిలో భాగంలో ప్రార్థన ఇది. నువ్వే పని చేస్తున్నావు నీ ప్రార్థన వినడానికి? ఏ పనిలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవుడికి? విషయం ఏంటంటే వీళ్ళు చేసే అన్ని ప్రార్థనలు కూడా పని కొరకు ప్రార్థనలేనండి. దేవుడు పని కొరకు ప్రార్థనలే, సొంత ప్రార్థనలు కాదు ఇవి. అంటే నేనేమంటున్నాను అంటే మీరు అన్నీ చెప్పగానే ఎక్కడో బైబిల్లో శంకర ప్రార్థన చూపిస్తారు. ఆల్రెడీ ప్రసంగం వింటున్న వాళ్ళకి అందరికీ అదే కొడుతుంది, నాకు తెలుసు. శంకర ప్రార్థన ఏమంటే శంకర అనగానే ఎవరండి? పాపండి, క్రీస్తుని ఎరగలేదండి, దేవుడి దగ్గరికి రాలేదండి. వాళ్ళు చేశారంటే ఏమి ఎరగని బిడ్డలు, రక్షణలోకి రానివారు, దేవుడి గురించి పూర్తిగా వెళ్ళని వారు, ఇంకా అక్కడ కాస్త ప్రార్థన దగ్గర ఆగిపోయారు అంటే మొదటి స్టేజ్లో ఉన్నారంటే యాక్సెప్టబుల్ అండి. స్టార్టింగ్లో మనం కూడా అంతేగా. క్రీస్తులోనికి రాకమునుపు మనకేం తెలుసు? మనకేం తెలీదు. ఏం చేసాం మనం? చక్కగా ఏదో ప్రార్థన చేసుకున్నాం, 4 మాటలు చదువుకునే వాళ్ళం. నేను అనేది ఏంటంటే ఎంతకాలం అక్కడే ఉండిపోతావు? 30 సంవత్సరాలు బాప్తిసం అంటున్నావు. ఏంటి నీ 30 సంవత్సరాల నీ విశ్వాస జీవిత కాలంలో నువ్వు చేసింది ఏంటి? ప్రార్థన చేస్తానండి అయ్యారు సంఘం ముందుకు వచ్చి, ఇంతేనా? హెబ్రీ పత్రిక 5:12 హెబ్రీ పత్రిక 5:12 కాలమును బట్టి చూస్తే మీరు అందరూ బోధకులు అయిపోవాలన్నాడు. కాలమును బట్టి చూస్తే మీరు అందరూ బోధకులు అవ్వాలి. హెబ్రీ సంఘానికి చెప్తున్నాడు. ఎంతకాలం అయ్యా మీరు అలాగ చిన్న గొర్రె పిల్లని నేను అనుకుంటూ పాట పాడతారు? చిన్న గొర్రె పిల్లని నేను నెమ్మదిగా నన్ను నడిపించు. ఇంకెంతకాలం నడిపించాలి యేసుప్రభు? నువ్వు చిన్న గొర్రె పిల్లకి ఎంతకాలం ఉంటావు? ఎదగవా? ఎదుగుదల ఉండదా? మార్పు ఉండదా? దేవుడి కొరకు ఏదో ఒక పని పెట్టుకొని దేవుడు పని పెట్టుకొని అంత గొప్ప జీవితంగా నువ్వు దేవుడి వైపు నీ జీవితాన్ని మలచటం లేదా? ప్రార్థన అంటే నోరు ఉంది కదా, ఈజీగా 4 నిమిషాలు చేస్తే వెళ్ళిపోద్దని సులువైంది ఎన్నుకున్నావా? వద్దండి, తప్పు చేస్తున్నామండి. ప్రార్థన చేయండి, పని చేయండి, వాక్యము వినండి. అవి దేవుడు వినే ప్రార్థనలు. ఇక్కడ ఈ ప్రార్థన చూపించాను. ఇంకో ప్రార్థన ఉంది. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 7-9 రాసుకోండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 7-9 రాసుకుంటే ఇక్కడ సొలొమోను గారు చేసిన ప్రార్థన. ఈ ప్రార్థనలో కూడా ఆయన స్వార్థం ఏముండదు. మళ్ళీ సొలొమోను ముందు అతి చిన్న వయసులో దేవుడు ప్రజలను పరిపాలించడానికి రాజ్యాధికారం అనేది దక్కింది. అప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా అండి? ప్రార్థనలో 3వ అధ్యాయము 7-9 రాసుకుంటే మీరు, అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. చూసారండి, నేను బాలుడను, కార్యాలు చేయుటకు బుద్ధి చాలదు. ఏ కార్యాలు చేయాలి? నీ ప్రజలను నాకు అప్పగించావు ప్రభా, వాళ్ళని ఎలా దేవుళ్ళో ఉంచాలి, వాళ్ళకి ఎలాగ న్యాయమైన పరిపాలన నేను చేయాలి, దానికి నా బుద్ధి చాలదు. కనుక నువ్వేం చేయాలి? నేను మంచి చెడ్డలు వివేచించి జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడైన నాకు వివేకము కలిగిన హృదయమును దయచేయుము. ఏమడుగుతున్నాడు ప్రార్థనలో? వివేకం కలిగిన హృదయాన్ని ఇవ్వు తండ్రి, నా హృదయాన్ని మార్చు, నాకు జ్ఞానం ఇవ్వి, నాకు తెలివితేటలు ఇవ్వి, నాకు బుద్ధి ఇవ్వి. ఇవన్నీ ఎలాగొస్తుంది మళ్ళీ? ఆ కాలంలో ఆయన లేవు కనుక అడుగుతున్నాడండి. ఈ కాలంలో తెలివి, బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు ఎవరిలో ఉన్నాయి? క్రీస్తునందు ఉన్నవి. బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు క్రీస్తునందు ఉన్నవి. ఇప్పుడు నీకు బుద్ధి కావాలంటే ఆయనలాగా మళ్ళీ ప్రార్థన చేయడం కాదు. వాక్యమే క్రీస్తు. వాక్యం చదివితే ఏది రైటో, ఏది రాంగో, ఏది తప్పో, ఏది మంచిదో నీకు అన్నీ తెలిసిపోతాయి, సర్వం వచ్చేస్తాయి వాక్యం చదివితే. దేవుని పిల్లలారా, ఈయన ప్రార్థన కూడా అంగీకారం. చాలా ఆనందపడిపోయాడండి ఆ ప్రార్థనకి. సొలొమోను గారు చేసిన ప్రార్థనకి దేవుడు ఆనందపడిపోయి మంచి జ్ఞానిని చేశాడు. జ్ఞానంతో పాటు ఆ రోజు ఆ ఆశీర్వాదంగా ఆస్తిని, సంపదను కూడా సొలొమోను గారికి ఇచ్చారు. చూడండి, ఆయన ప్రార్థనలో కూడా ఏ స్వార్థం లేదు. చూడండి, దేవా నీ జనులకు నేను న్యాయం తీర్చినట్లు, నీ పిల్లల్ని ఏమన్నా న్యాయం చెప్పాలి, అన్యాయం చేయకూడదు. నేను నీ పిల్లల్నికి అన్యాయం చేయకూడదు, వాళ్ళ ఆత్మలను నాశనం చేయకూడదు. నేను జ్ఞానమై ఈ ప్రార్థన అంగీకరింపబడింది. ఏమంటే మీరు చూడండి, ఒక మనుషులు ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రకృతిని ఆపేయటం ఏంటి? ఏలియా ప్రార్థనకు కానీ, ఆ యెహోషువ గారి ప్రార్థన కానీ ప్రకృతిని స్తంభింపజేశాడు. అది ప్రార్థనకున్న బలం. అది ప్రార్థనకున్న బలం అండి. ప్రకృతి ఆగిపోయింది ప్రార్థనకి. కానీ పనిలో ఉండి చేశారు కనుక ప్రకృతిని ఆపాడు దేవుడు. కొత్త నిబంధనలకు వచ్చేసరికి యేసుప్రభువు అన్నాడు, మీకు ఆవగింజ అంత విశ్వాసం ఉండి ఆ బండ కదిలింపబడాలంటే కదిలింపబడిపోద్ది అన్నాడు. మనకి అక్కడ ఇంత ఉంది.
ప్రార్థన చేస్తున్న మనము ఏ విషయాలలో దేవుడికి ప్రార్థిస్తున్నాం, ఏ విషయం మీద ప్రార్థన చేస్తే వింటాడు. ఇకపోతే యేసుప్రభు జీవితం చూపిస్తాను. యేసుప్రభు జీవితం కూడా చూపించాలిగా. ప్రభువారు ఏం చేశారు భూమి మీద ఉన్న కాలంలో, ఎందుకంటే ఆయనే మనకు మార్గదర్శకంగా, ఆయన్నే మనం ఫాలో అవ్వాలిగా, ఆయనే మన కర్త కదా, విశ్వాసానికి కర్త కదా, ఆయన్నే మనం చూడాలిగా. ఆయన ఈ చరిత్రలన్నీ చెప్పారనుకోండి, ఇప్పుడు మన యేషువ ఏలియా అన్న అంత పాతవండి మాకెందుకండి అంటారు. మళ్ళీ ఒకవేళ వాళ్ళ జీవితాలను చెప్పినా ఈ ప్రార్థన విషయాలు తీసుకోకుండా వాళ్ళ ఆస్తి, ఐశ్వర్యాలు, సంపదలు వీటి మీదకి వెళ్ళిపోతుంది మళ్ళీ మైండ్. మనకి ఎప్పుడు మన పిచ్చి అంతా లోకం మీదే ఉందిగా. మన ఆశలని, మన కళ్ళని దీన్నే చూస్తున్నాయిగా. కొలసపత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొని కూడా అన్నాడు. కానీ మన కళ్ళన్నీ ఇక్కడే ఉంటాయి. 1 యోహాను 2:15-16 చెప్పాడు, లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకూడదు అని చెప్పాడు. మన ప్రేమ అంతా వీటి మీదే ఉంటుంది. వాళ్ళేమో భక్తి జీవితాన్ని ముందు పెట్టి భక్తిని తీసుకోండి అంటే, చాలామంది భక్తిపరుల జీవితాన్ని పెట్టి వాళ్ళకున్న ఆస్తిని చూడు, వాళ్ళకున్న డబ్బు చూడు, వాళ్ళకున్న సంపద చూడు. ఎందుకు వచ్చింది ఆస్తి, సంపద, డబ్బు? భక్తిపరులు వాళ్ళు. నీకేది అంత భక్తి? నీకేది నీ జీవితంలో అంత పని? దేవుడి పని. యేసుప్రభు ఏం చేస్తున్నారు? లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం దయచేసి చూడాలి, ముగిస్తాను ఇక. లూకాసు వార్త 21:37 చూడండి. 37, ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు, జాగ్రత్తగా వినాలి, రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. మళ్ళీ చదువుతున్నాను, ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు. పగలేం జరుగుతుంది చెప్పండి? బోధ. పగలు బోధ. ఏమంటే వాళ్ళకున్న విశ్రాంతి దినాలకు సంబంధించిన మందిరాలు ఉండేవి ఆ రోజు. ఆ మందిరాల్లోకి వెళ్ళిపోయేవాడు, అక్కడ వాక్యం చెప్పేవాడు. ప్రతిదినము అన్నాడు చూడండి. అక్కడ ప్రతిదినం అండర్లైన్ చేసుకోవాలా. ప్రతిదినము 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 పని, ప్రతిదినము వాక్యం చెప్పటం, ప్రతిదినము దేవుడి పనిలో ఉన్నాడు ఆయన. ఎంత బాగుందంటే, ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలివ కొండలకు వెళ్ళి కాలము గడుపుచుండెను. చూసారండి, రాత్రి ప్రార్థన, పగలేమో వాక్యపు పరిచర్య. అంతేనా? పగలు పని, రాత్రి ప్రార్థన. అంటే ఇప్పుడు ఆయన జీవితంలో ఏం కనపడుతున్నాయి మనకి? పని కనపడుతుంది, ప్రార్థన కనపడుతుంది. పని కనపడుతుంది, ప్రార్థన కనపడుతుంది. ఏమంటే నిజంగా దేవుడు ఈరోజు భూమి మీద ఆయన రాత్రులు ఏం చేసేవాడో మనకు బైబిల్లో మీకు ఇక్కడ కాస్త కనపడకపోయినా రాత్రి వేళ అంతా ఏం చేసేవాడు మిగతా అధ్యాయాలను చదవండి, ఇక్కడ లేదు కదా అనొద్దు. మళ్ళీ పగలు పని చేస్తున్నాడు, రాత్రి ఒలివ కొండలకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? ఏకాంతంగా ఉండాలి. ఎందుకు ఏకాంతత? ప్రార్థనకి. మన ప్రార్థన చేస్తుంటే మైగు 100 మంది చూడాలి మనల్ని. మన ప్రార్థన అందరూ వినాలి. ప్రార్థన నీ తండ్రితో నువ్వు మాట్లాడుకునేది. ప్రార్థన నీ తండ్రితో నువ్వు మాట్లాడుకోవటం అండి. ఆయన అలాగే మాట్లాడుకునేవాడు. పగలంతా పని, రాత్రంతా ప్రార్థనలు. అంటే యేసుక్రీస్తుల వారి జీవితంలో కూడా ఇప్పుడు ఏముందంటే పని ఉంది, ప్రార్థన ఉంది. తర్వాత అపోస్తుల జీవితాలు మీరు తీసుకోండి. అపోస్తుల జీవితాలు, శిష్యులు, అపోస్తుల కార్యములు అని ఒక పుస్తకమే రాశారు ఏకంగా. అంటే వాళ్ళ జీవితాలు అంతా ఏమున్నాయంటే కార్యాలు కార్యాలు కార్యాలు. అపోస్తుల ప్రార్థనలు అనుందా బైబిల్లో? అపోస్తుల కార్యాలను ఉందా? కార్యాలు, పని. ఎందుకు పని పని పని? మేము ప్రారంభం నుంచి చెప్తుంటే ఈ మాట ఏంటంటే ఊరకనే పని పని పని. ఏంటి పని? సువార్త పని. ఎందుకు పెట్టుకోవాలా పని? ఎందుకు పెట్టుకోవాలి? సువార్త పనులు ఏం జరుగుతుంది? అసలు దేవుడి ఇష్టం ఏంటి? దేవుడి చిత్తం చొప్పున జరిగించిన వాడి ప్రార్థన విన్నాడుగా. ఏంటి దేవుడి చిత్తం? ఏంటి దేవుడికి ఇష్టం అంటే, భూమి మీద ఒక పాపి మారితే దేవుడికి ఇష్టం. మీకు తెలిసిన వాక్యమే, లోక 10:15-7. ఒక పాపి మార్పు విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునా అన్నాడు. మరి పాప ఎలా మారుతాడు? పాప ఎలా మారుతాడు? నువ్వు ఇంట్లో కూర్చొని పలానా మా సుబ్బారావు గారు మారిపోవాలి, సుబ్బారావు గారు మారిపోవాలి, సుబ్బారావు గారు మారిపోవాలని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నావు, మారిపోతాడా? చాలామంది ఇదే నేర్పించారండి. సుబ్బారావు గారు ఎలా మారుతారు? మీ ఫ్రెండ్ ఎలా మారుతాడు? ఆయన దగ్గరికి వెళ్ళి కాస్త నువ్వు విన్నా మంచుకో, ఏమంటే యేసుప్రభు గారు చాలా మంచోడండి, ఏమంటే ప్రేమమయుడండి, మీ కొరకు ప్రాణం పెట్టాడండి, మన పాపాలు ఆయనే తీస్తాడండి, ఆ తండ్రి అయిన దేవుడు ఉన్నాడండి, ఆయనే విశ్వాన్ని కలిగించాడండి, ఆయన పిల్లలవండి మనము, మన రోజు ఆయన గాలి పీల్చుకుంటున్నామండి, ఆయన ఆహారం తింటున్నామండి, ఏమంటే చక్కగా ఈ విశ్వం అంతా నడుస్తుందంటే ఆయన నడిపిస్తున్నాడండి. మా బైబిల్లో చాలా సంగతులు చెప్పాడండి. మొట్టమొదటి మానవుడి జననం చెప్పాడండి. చదువుకున్న వాళ్ళు అయితే చరిత్రగా ఏమంటే చరిత్ర మీద కాస్త పట్టుందనుకోండి, మా బైబిల్లో 4 మహాసామ్రాజ్యాల చరిత్ర దేవుడు ముందే చెప్పేశాడండి. మాకు చరిత్ర నిన్నగాక మొన్న చెప్పిందండి. వాడికి సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా? భూమి గోళంగా ఉందని దేవుడు మా బైబిల్లో ఎప్పుడో చెప్పాడండి.
ఏమి తెలీదా? కాస్త చదువుకోలేదా? మనుజన్మ గురించి చెప్పండి, ప్రకృతి గురించి చెప్పండి. ఎన్ని మాటలు ఉన్నాయి బైబిల్లో. నువ్వు వాక్యం చెప్పు కదా ఒక వ్యక్తిని మార్చాలి. వినుట వలన విశ్వాసము కలుగును. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఏం చెప్పాలి నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి? క్రీస్తుని గూర్చిన మాట. క్రీస్తు విశ్వాన్ని కలిగించాడు, క్రీస్తుని కొరకు ప్రాణం పెట్టాడు. ఇది కదండి వినుట వలన విశ్వాసం. పాపి మారాలి అంటే వినాలి, వినాలి. పాపిని మార్చాలి అంటే నువ్వు వినిపించాలి వాక్యం, అప్పుడు మారతాడు. ఇంట్లో కూర్చొని ఆయన మారిపోవాలి. ఎలా మారతాడండి? అలాగే మీకోసం ఎవడో ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసి మీరు మారేవాళ్ళ? ప్రాక్టికాలిటీ అడుగుతున్నాను నేను. మీకోసం ఇంట్లో కూర్చొని ఎవరో ప్రార్థన చేస్తున్నాడు, మారతారా? మిమ్మల్ని వాక్య దగ్గర తీసుకెళ్లారు, మిమ్మల్ని ప్రార్థనల దగ్గర తీసుకెళ్లారు, మిమ్మల్ని సభల దగ్గర తీసుకెళ్లారు, మిమ్మల్ని సేవకుడి దగ్గరికి తీసుకెళ్లారు. ఎవరో ఒకరు పని పెట్టుకున్నారు మిమ్మల్ని మార్చడం కోసం. లేదా ఎవరో సభ పెట్టారు, ఆ సభకు మీరు వెళ్ళారు, వాక్యం విన్నారు, మారారు. అంటే అలా పని పెట్టుకున్నారు అక్కడ మీకోసం, మిమ్మల్ని రక్షించడం కోసం. దేవుని పిల్లలారా, కనుక క్రియలు చూడండి, నిజంగా అపోస్తలులు చేశారు. ప్రారంభ శతాబ్దపు సంఘం ఈ పని కొరకు వాళ్ళు చెదిరిపోయారండి, ఆస్తులు ఇచ్చేశారు. కారణం ఇదంతా ఏంటంటే ఆత్మల రక్షణలో భాగంగా జరిగింది. ఇదంతా ఆత్మల రక్షణ కొరకు జరిగించాలి పని. ఇకపోతే ఇదంతా విన్న తర్వాత కూడా నేను పని చేయను, వాక్యం చదవను, ప్రార్థన చేస్తాను, ప్రార్థన యోధుణ్ణి, ప్రార్థన శిఖరం కడతానంటావా? నీకే చివరి వాక్యం. కీర్తన గ్రంథం 109వ కీర్తన. ఏమండి? కీర్తన గ్రంథం 109వ కీర్తన 5వ వచనం చూద్దాం, 5 నుంచి చూద్దాం. కీర్తన గ్రంథం 109 5వ వచనం నుంచి అండి. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారులుగా ఉంచుము, అపవాది వాని కుడి ప్రక్కన నిలుచునుగాక. 7వ వచనం. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందునుగాక. వాని ప్రార్థన పాపమగునుగాక. ఎటు ప్రార్థనలు కూడా పాపం అవుతాయి. ఎందుకు అవుతాయి తెలుసా? ప్రార్థనలో ఆత్మల రక్షణ కొరకు, దేవుడి పని కొరకు కాకుండా, ప్రార్థనలో నువ్వు ఆత్మీయ సంగతులు కాకుండా నీ ఇష్టం వచ్చినవన్నీ అడుగుతున్నావు అనుకోండి, నీ ప్రార్థన పాపం అవుతుంది. వాని ప్రార్థన పాపమగునుగాక అనుంది అక్కడ. అంటే ప్రార్థన వల్ల కూడా పాపత్వం అయిపోతామంటే అయిపోతామండి. అది వాక్యం చెప్పింది, నేను చెప్పట్లేదు. వాని ప్రార్థన పాపమగునుగాక అనంది. చూసారా? ప్రార్థన పాపం అవుతుందా? అవుతుంది. ఇంకో మాట చూపిస్తాను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఏమి అడిగినానో అది ఆయన వల్ల మనకు దొరుకును. ఎంత బాగుంది చూసారా? 22 మళ్ళీ చదువుతున్నాను. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. ఆజ్ఞ గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి. ఏంటో ఇష్టమైనకి? ఒక పాపి మారటం ఆయనకి ఇష్టం, నువ్వు వాక్యం చెప్పటం ఆయనకి ఇష్టం. ఆ ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినానో అది ఆయన వల్ల మనకు దొరుకుతుంది. ఎంత బాగుంది చూసారా? సూపర్. ఇది ఇష్టమైన పనులు పెట్టుకున్నావు, దేవుడికి ఇష్టమైనవి ఏం పెట్టుకో. 4 వాళ్ళం వచ్చుకుని దేవా 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 పోరా అవతలకి. విసుపండి, దేవుడికి విసుపండి. ఎంత బాగుంది చూసారు? చివరి మాట మొత్తం పాఠం అంతా నేను ఇప్పుడు మొత్తం చెప్పుకొచ్చింది అంతా ఈ ఒక్క వాక్యంలో చెప్పేశాడు. ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయొచ్చు. ఆయనకి ఇష్టలుగా ఉన్నాం కనుక మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడు. పిల్లలు, అరే నేను చెప్పింది చేస్తున్నావా? చేస్తాను డాడీ. మంచిది, వెరీ గుడ్ నాయన. డాడీ ఏంటి నాయన? నాకు సైకిల్ కావాలి నాయన. కొంటాను రా. ఎందుకు? చెప్పింది చేస్తున్నావుగా, చెప్పిన మాట వింటున్నావా? నేను కొంటాను నాయన. నీ తండ్రి నీకు ఎప్పుడు ఇచ్చాడు? ఆ తండ్రి నీకు ఎప్పుడు ఇస్తాడు? పాపం చేస్తూ, పాపంలో ప్రార్థనలు చేస్తూ నా ప్రార్థన వినేస్తున్న భ్రమలో బ్రతికేస్తున్నారా? వద్దండి, మార్చుకోండి. చివరి మాట మీరు రాసుకోండి, మీకు చెప్పట్లేదు ఇక. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22, 23. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22, 23. అక్కడ ఏముంటుంది? ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే ప్రవేశించును అనుంది. ప్రభువా ప్రార్థన, 24 గంటల ప్రార్థన, గొలుసు ప్రార్థన, బుర్ర తినేసే ప్రార్థన,
ప్రభువా 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 ప్రభు అని పిలిచే ప్రతి వాడు పరలోకానికి రాడు. ప్రార్థన చేసే కేవలం ప్రార్థన ఒకటే చేస్తానంటే పరలోకానికి రావు. మరేం చేయాలా? ప్రభు చిత్తము చొప్పున చేయువాడే ప్రవేశించును. ఏంటి తండ్రికి ఇష్టం? ఆత్మరక్షణ ఇష్టం, దేవుడు పని ఇష్టం, ఒకరిని దేవుని వైపు నడిపించడం ఇష్టం. పని పెట్టుకున్నావా? అప్పుడు వింటాడు నీ ప్రార్థన. దేవుడు పాపులు మనం ఆలకింపడని ఎరుగుదుము. పనిలో ఉన్నారు మోషే, పనిలో ఉన్నాడు యాకోబు, పనిలో ఉన్నాడు అపోస్తలుడు, పనిలో ఉన్నారు యేసుప్రభు, పనిలో ఉన్నాడు ఒక ఏలియా, పనిలో ఉన్నాడు ఒక యెహోషువ. పనిలో 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 ఉన్నారు, ప్రార్థన చేశారు. ఓకే డన్ ఆయన అన్నాడు. నువ్వే పని పెట్టుకుని దేవుడికి ప్రార్థన చేస్తున్నావు? దేవుడి పనికి రాని నీవు ప్రార్థించటం న్యాయమా? నీ ప్రార్థన వెళుతుందా? ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రార్థన చేసుకుందాం.